ఎక్కువ టైం మీ క్వశ్చన్స్కి ఇస్తాను, ఎందుకంటే ప్రిపేర్ అయ్యే ప్రసంగాలు ఎవరైనా చేస్తారు. కాకపోతే మీ మనసుల్లో ఉండిపోయినటువంటి ప్రశ్నలకి జవాబు చెప్పడం అనేది జరగకపోతే ఎన్ని ప్రసంగాలు ఎక్కినా కూడా పని అవుతుంది, అవునా? కాబట్టి అది క్లారిఫై చేద్దాం. అయితే ఒక చిన్న మాట చెప్తాను. అనుమానం పెనుభూతం అని భారతీయులు అంటారు. పాశ్చాత్యులు ఏమంటారంటే నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. అంటే ఒక విధంగా ఒక ప్రశ్న కొత్తగా కనుక్కోవడానికి దారితీస్తుందని. కాబట్టి మీరు ప్రశ్నించడం తప్పు కాదు, అనుమానించడం తప్పు కాదు. బైబిల్లో అనుమానానికి అవకాశం ఉంది. మోషే సాక్షాత్తు దేవుడు వచ్చి మాట్లాడితే నీ పేరేంటయా అని అడిగాడు. సాక్షాత్తు దేవుడు వచ్చి అడిగితే నీ పేరేంటయా అన్నాడు. దేవుడికి ఏం కోపం రాలా, పాపం ఓపికగా చెప్పాడు. చెప్తే చెప్పావు కానీ పని వద్దంటావా అని అడిగాడు. లేదయా నేను చేస్తానన్నాడు. నువ్వు చేస్తే చేసావు కానీ నాకు నొత్తునోరు కదా అన్నాడు. పర్లేదయా నోరు నేను ఇచ్చాను కదా నువ్వు వెళ్ళు అన్నాడు. నీ అల్లం అని అంటే కోపం మీద కొడతానన్నాడు. సో కాబట్టి అనుమానం తప్పు కాదు, అనుమానం ఓకే. అనుమానం క్లారిఫై అయిన తర్వాత, తీరిన తర్వాత నేను నమ్మను అంటే కానీ దేవుడు కోపం మీద కొడతాడు. సో కాబట్టి అనుమానం తప్పులేదు. మీరు ఏదైనా ఒక ప్రశ్న వేశారనుకోండి, ఎవరు తప్పు ఫీల్ అవ్వరు, మంచిగా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు, అర్థమైందా? కాబట్టి మీరు అడగచ్చు. నేను అంటే ఒక చిన్న విషయం గురించి మాట్లాడదాం అనుకున్నా, చాలా చిన్న విషయం, ప్రేమ గురించి మాట్లాడదాం అనుకున్నా. అంటే మనకి ప్రేమ గురించి మిస్అండర్స్టాండింగ్ ఎందుకు వస్తుంది అనేది క్లారిఫై చేయాలనేది నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే మీలో చాలామందికి అదొక పెద్ద ఇష్యూ అయిపోతుంది. నాకు వచ్చేటువంటి ఫోన్ కాల్స్ కానీ మెసేజ్ కానీ ఎక్కువగా ప్రేమకు సంబంధించినవి ఉంటాయి. రిలేషన్ నుంచి బ్రేక్ అవటం, రిలేషన్లోకి వెళ్ళటం, పలానాని పెళ్లి చేసుకోవచ్చా అని అడగటం, ఈ తతంగాలే ఉంటాయి ఎక్కువసేపు. అయితే నేను వాటిని చాలా సున్నితంగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నేనేమి తిట్టదలుచుకోలేదు, బట్ క్లారిఫై చేయదలుచుకున్నాను. ఏంటనంటే మన దేవుడు ఈ బాటిల్ ఉందే, ఈ బాటిల్ని దేంతో తయారు చేశారు? ఎలా తెలుసు నీకు? నువ్వు చూసావా? మరి ఎలా చెప్పావు? ఎలా చెప్పారు? కరెక్టే వాళ్ళు చెప్పింది. ఇది ప్లాస్టిక్తో తయారు చేశారా? నీకు ఎలా తెలుసు? మెటీరియల్ అంటే ఏంటి అది? చెప్పండి సార్. ఇది ప్లాస్టిక్ చేశారని ఎలా తెలుసు మీకు? ఇది ప్లాస్టిక్ అని కనబడుతుందా? ఓకే. ఇది ప్లాస్టిక్ బాటిల్ కాబట్టి దీని ముడి పదార్థం ఏంటి? ప్లాస్టిక్. మనందరిలో కూడా ప్రేమించాలని, ప్రేమించబడాలని తపన ఉంటుంది అందరికీ. జాగ్రత్తగా అంటే అందరికీ ప్రేమించాలని, ఎవరో ఒకళ్ళు నన్ను ప్రేమించాలనేటువంటి తపన ఉంటుంది. ఎందుకు ఆ తపన ఉంది అంటే మనల్ని ప్రేమ పిపాసులు అంటారు. ప్రేమ పిపాసులు అంటే ప్రేమ కోసం తప్పించేవాళ్ళు. మనం ఎందుకు అలాగా తప్పిస్తున్నామంటే మనల్ని తయారు చేసినటువంటి దేవుడు ప్రేమికుడు కాబట్టి మనల్ని ప్రేమికులుగా తయారు చేశాడు. కాబట్టి మనందరిలో ప్రేమ కోసం తపన ఉండటం అనేది సహజం. అయితే ప్రేమ అనే పదం ఉన్నదే తెలుగులో, లవ్ అనే పదం ఉందా ఇంగ్లీష్లో, దానికి బోల్డ్ రంగులు ఉన్నాయి. ఏంటి సార్ రంగులు అంటారేమో. ప్రతి ప్రేమ మనం చెడ్డగా ఆలోచించక్కర్లేదు. అందుకనే గ్రీకు భాషలో అయితే ప్రేమకి 4 పదాలు ఉన్నాయి, ఒక్క పదం లేదు, 4 పదాలు. ఈ 4 పదాలు కూడా మన జీవితంలో వేరు స్థాయిల్లో మొదలవుతాయి. ఈ మొదలయ్యేది ఎందుకు, ఈ మొదలైన దాన్ని ఏ విధంగా మనం తట్టుకోవాలి, ఏ విధంగా దాన్ని అనుభవించాలి, అది తెలిస్తే కనుక చాలా క్లియర్గా ఉంటుంది అన్నమాట. పుట్టినటువంటి బాబు లేకపోతే పాప ఫస్ట్ ఎవరిని గుర్తుపడతారు? ఎలాగా? స్పర్శ. వెరీ గుడ్. అమ్మను గుర్తుపట్టేది స్పర్శతో. అమ్మ చెయ్యి తాకగానే బాబుకి కానీ పాపకు కానీ ఇది మా అమ్మ అని అర్థమైపోద్ది. ఏడ్చేవాళ్ళు సైలెంట్గా అయిపోతారు. తర్వాత నెక్స్ట్ ఎవరిని గుర్తుపడతారు? నాన్న. ఎలాగా? వాయిస్. నాన్నను గుర్తుపట్టేది స్వరాన్ని బట్టి, అమ్మను గుర్తుపట్టేది తాకిడిని బట్టి.
ఓకే, అమ్మ కడుపులో ఉన్నప్పుడు పక్క నుండి ఎక్కువ మాట్లాడేది డాడీ కాబట్టి డాడీని గుర్తుపడతారు. అర్థమైందా? అమ్మ నాన్నకి కొడుకు కూతురికి అప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది ప్రేమ. అర్థమైందా? ఆ ప్రేమని ఒక పదంతో ఉపయోగిస్తారు. గ్రీకులో అయితే స్కార్జే అంటారు. స్కార్జే, SCOURGE, స్కార్జే. స్కార్జే అంటే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన ఉండేటువంటి ప్రేమ. ఒకవేళ కనుక ఈ ప్రేమ లేదనుకోండి, నాకు తల్లి దగ్గర నుంచి తండ్రి దగ్గర నుంచి నాకు దొరకాల్సిన ప్రేమ దొరకలేదనుకోండి, చాలామంది పిల్లలు ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోవడానికి వేరు ప్రయత్నాలు చేస్తారు. చాలామంది అది దొరకనప్పుడు న్యూనతాభావం అంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, గమ్ముగా అయిపోవటం, ఎవరితో మాట్లాడకుండా ఉండటం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి దొరకాల్సినటువంటి ప్రేమ దొరకలేదు కాబట్టి. ఇది స్కార్జే, ఇది మొదటిది. ఒకవేళ మీకు అది కొదువుగా ఉన్నట్లయితే దానికి కూడా చివరికి చిన్న మాట చెప్తాను. ఏమంటే మా మమ్మీ డాడీ నన్ను ప్రేమించాల్సిన విధంగా ప్రేమించట్లేదు, నాకు గుర్తింపు లేదు, నాకు విలువ లేదు ఇంట్లో, నాకు ఎప్పుడు కూడా లోన్లీగా అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది, బాధగా ఉంటుంది. ఎస్, మీలో కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళకి కూడా చిన్న మాట చెప్తాను. అయితే అదొక ప్రేమ. రెండో ప్రేమ 1, 2, 3 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిపోద్ది రెండో ప్రేమ. ఈ ప్రేమ ఏంటంటే ఒక చిన్న బాబుకి ఇంకో చిన్న బాబు కానీ పాప కానీ కనబడంగానే వాళ్ళకి ఓ లేనిపోయిన ఆనందం పుట్టుకొస్తుంది, బాగా రెస్పాండ్ అవుతారు. అర్థమైందా? పిల్లల్ని చూస్తే. మీకు ఇంకో మాట చెప్పాలంటే, మీకు 3 ఏళ్ళ బాబు ఉన్నాడు అనుకో, మీకు ఇంకో బాబు సంవత్సరం బాబు ఉన్నాడు అనుకో, ఈ సంవత్సరం బాబు 3 ఏళ్ళ బాబు ఇంకా ఎక్కువ చూస్తాడు. ఎందుకంటే పిల్లలకి వాళ్ళ సైజు వాళ్ళు కనబడితే ఆనందం ఉంటుంది. అప్పటి నుంచి వాళ్ళ సైజు వాళ్ళు కనబడి ఈ ప్రేమ పెద్దయ్యే కొద్ది కూడా స్నేహానికి దారితీస్తుంది, మిత్రత్వానికి దారితీస్తుంది. అది అమ్మాయిల మధ్యన ఉండొచ్చు, అబ్బాయిల మధ్య ఉండొచ్చు, ఏదైనా. దీన్ని ఫ్రెండ్షిప్ అంటారు, లేకపోతే బ్రదర్లీ లవ్ అంటారు. దీనికో పేరు ఉంది. దీని పేరు ఫిలియో. ఫిలియో. ఇందాకదేమో స్కార్జే, అమ్మ నాన్నకి పిల్లలకి. రెండోది మిత్రులకి లేకపోతే అన్నదమ్ములకి అక్క చెల్లెలకి మధ్యన ఉండే ప్రేమ ఫిలియో. కొంతమందికి ఈ ప్రేమ మిస్ అవుతాయి. అన్నలు ప్రేమించరు, అక్కలు ప్రేమించరు, తమ్ముళ్ళు ప్రేమించరు. ఉదాహరణకి యోసేపుకి ఆ ప్రేమ లేదు. దావీదుకి ఒక విధంగా తల్లిదండ్రుల దగ్గర నుంచి రావాల్సిన ప్రేమ లేదు. ఆ విధంగా అన్నారు. ప్రేమ లేని తత్వం ఉంటుంది. ఒకటి స్ట్రగుల్ గుండా వెళ్తారు, దేవుడు సహాయం చేస్తారు దాన్ని. ఇక మూడోది, ఇది సర్వసాధారణంగా మామూలుగా ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణంలో పెరుగుతున్నప్పుడు 10, 11, 12 ఆ వయసులో స్టార్ట్ అవుద్ది. ఏంటనంటే ఒక అబ్బాయికి సహజంగా ఒక పాపను చూసినప్పుడు, లేకపోతే ఒక అమ్మాయికి ఒక బాబుని చూసినప్పుడు పక్కన కూర్చోవాలి, మాట్లాడాలి అనే కోరిక పడుతుంది. ఇది సెక్స్ కాదు నేను అంటుంది. అందుకే ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణంలో ఆ విధంగా మాట్లాడుకోవాలి అనేటువంటి ఉంటుంది. అది నెమ్మదిగా దారితీసి ఇక సెక్షువల్ కోరికలకు కూడా దారితీస్తుంది. ఈ ప్రేమని ఇరాస్ అంటారు. ఇరాస్, EROS, ఇరాస్. ఇది ఇరాస్. ఇప్పుడు 3 ప్రేమలు చెప్పాను. ఈ 3 ప్రేమలు మనకి సహజంగా పుట్టుకొచ్చాయి. సహజంగా ఎందుకనంటే దేవుడు ఆ విధంగా ప్రేమలు మనలో పుట్టాలని మనల్ని తయారు చేశాడు. అది దేవుడు మనల్ని ప్రేమికులుగా తయారు చేశాడు కాబట్టి అమ్మ నాన్న ప్రేమ మనకు కావాలి, తర్వాత అన్నదమ్ములు మిత్రుల ప్రేమ కావాలి, అదేవిధంగా ఇంకొక అమ్మాయి లేకపోతే ఇంకొక అబ్బాయి ప్రేమ మనకు కావాలి. ఇది మనకున్నది. అయితే ఒక చిన్న తేడా చెప్తాను. ఏంటంటే జంతువులకి మనకు ఒక తేడా ఉంది. జంతువులకు కూడా ఇరాటిక్ లవ్ ఉంటుంది. లవ్ కాదనుకోండి, ఇరాటిక్ డిజైర్. అయితే దేవుడు ఏం చేశాడంటే జంతువులకి ఒక సీజన్ పెట్టేశాడు. ఇప్పుడు కుక్క ఉందనుకోండి, 12 నెలలు మనకి. ఒకే ఒక నెలలో మగ కుక్కకి ఆడకుక్కను చూసినప్పుడు, ఆడకుక్క మగ కుక్క చూసినప్పుడు మేట్ అవ్వాలనేటువంటి తపన ఉంటుంది. ఒకే ఒక మంత్. మిగిలిన 11 నెలలు ఉండదు. ఆ ఒక్క మంత్ని మనం చిత్తకార్తి అంటాం. చిత్తకార్తి తెలుగు నెలల్లో. ఆ నెలల్లో ఆ కుక్క కోరిక పడుతుంది, మిగిలిన టైంలో పుట్టదు. ఆ టైంలోనే ఆ కుక్కలు కలిస్తే
అప్పుడే పిల్లలు పుడతాయి. దేవుడు కుక్కల యొక్క జనాభాని ఆ విధంగా కంట్రోల్ చేశాడు. ఒకవేళ కుక్కకి ఈ నెలలో కాకుండా సంవత్సరం అంతా కోరిక పుట్టిందనుకో, మన వీధంతా కుక్కలే ఉంటాయి, బోళ్ళు కుక్కలు ఉంటాయి. దేవుడికి తెలుసు అన్ని కుక్కలు ఉంటే ఏం చేయాలో తెలియదు మనకి. అందుకని అన్ని కుక్కలు వద్దురా అనేసి వాటికి ఒక సీజన్ పెట్టారు. మామిడికే ఉందనుకోండి, కేవలము మార్చి ఏప్రిల్ నెలలో లేకపోతే ఫిబ్రవరి నెలలో పూత వస్తుంది ఒకసారి మళ్ళీ ఇంకెప్పుడు రాదు. దేవుడు మామిడి చెట్టుకు పూతకి కాలం పెట్టాడు. దానికి పూతలు వచ్చినాయి అనుకోండి, చెట్టు తట్టుకోలేక చచ్చిపోద్ది. అది విషయం. సో చెట్లు కానీ పక్షులు కానీ జంతువులకి కానీ దేవుడు సీజన్ పెట్టాడు. ఆ సీజన్లోనే అవి తిరిగి ప్రొడ్యూస్ చేస్తాయి, రీప్రొడక్షన్. ప్రపంచంలో సీజన్ లేకుండా ఉన్నది ఒకడే, ఎవడంటే మనిషి. మనకు సీజన్ లేదు, అర్థమైందా? మనిషి ఇప్పుడు నేను చెప్పాను కదా, 11-12 ఏళ్ళు రాగానే ఆడపిల్లలు అయితే కనుక మెచ్యూర్ అవుతారు, మగపిల్లలు అయితే కనుక వాళ్ళ యొక్క వాయిస్లో చేంజ్ వస్తుంది, ఫిజికల్గా కూడా చేంజెస్ వస్తాయి. అప్పటి నుంచి వాళ్ళకి కోరికలు పుడతాయి. సహజం, అది చాలా సహజం. అయితే కుక్కలకి ఆ కోరిక పుట్టంగానే, లేకపోతే పక్షులకి ఆ కోరిక పుట్టంగానే, చెట్లకి ఆ కోరిక పుట్టంగానే తీర్చుకోవడానికి ఒక సీజన్ ఉంటుంది, అయిపోతుంది. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఇది నీ కోరిక ఉంటుంది, కానీ ఈ కోరికను నువ్వు తీర్చుకోకూడదు, నియంత్రించుకోవాలి. ఎందుకంటే కుక్కలకి పెట్టండి, పక్షులకి పెట్టండి, జంతువులకు పెట్టండి, పక్షులకు పెట్టండి, మనకు పెట్టాడు. ఏంటంటే కోరికలు ఆపుకునే గుణం మనకొక్కడికే ఉంది, ఇంకెవరికి లేదు. పుట్టిన కోరికలు ఆపుకునే గుణం మనకొక్కడికే ఉంది, నియంత్రించుకునే శక్తి మనకొక్కడికే ఉంది. అయితే సాతానుడు పెట్టేటువంటి అనుమానాస్పదమైన పదం ఏంటంటే, కోరిక తీర్చుకోవటం స్వేచ్ఛ అంటాడు. కాదు, కోరిక తీర్చుకున్నామంటే స్వేచ్ఛను కోల్పోతాను. నిజమైన స్వేచ్ఛ ఎలా ఉంటుందనంటే, ఫుట్బాల్ ఈ గ్రౌండ్లో ఆడాలి, బాల్ బయటకు కొట్టాలనిపిస్తుంది, కొడితే బాల్ బయటికి వెళ్ళిపోద్ది. నీ స్వేచ్ఛను వినియోగించుకున్నాం, కానీ దుర్వినియోగం అవుతుంది. కాబట్టి నిజమైన స్వేచ్ఛ అంటే ఏంటి అని అంటే ఈ నిర్వచనం ఇచ్చారు. జాగ్రత్త వినండి, కొంచెం నమ్మ చెప్తా. నిజమైన స్వేచ్ఛ అంటే ఏంటంటే, ఏదైతే చెయ్యకూడదు అనుకుంటావో, జాగ్రత్త వినండి, ఏదైతే చెయ్యకూడదు అనుకుంటావో చెయ్యకుండా ఉండగలిగితే అది స్వేచ్ఛ. ఇప్పుడు ఈ బాటిల్ ఉంది, ఇది నువ్వు తినకూడదు అనుకున్నావు, లేదా తాగకూడదు అనుకున్నావు, తాగకుండా ఆపుకోగలిగితే అది స్వేచ్ఛ. మీరు చూడండి, ఎప్పుడైనా మీరు ఇది చెయ్యకూడదు అనుకొని చేసేసారనుకోండి, విపరీతమైన గిల్లు ఉంటుంది, ఓడిపోయిన ఫీలింగ్ ఉంటుంది. ఎందుకో తెలుసా? స్వేచ్ఛ పోయింది కాబట్టి. కానీ నీ సాతానుడు ఏమంటాడు తెలుసా? నువ్వు తిను. లేదు, నువ్వు తినకూడదు అనుకున్నావు కదా, నువ్వు తాగకూడదు అనుకున్నావు కదా. ఆ విధంగా నియంత్రించుకోవటమే స్వేచ్ఛ. కుక్క ముందు అన్నం పెడితే ఆకలేస్తే తినేస్తుంది. నా ముందు అన్నం పెడితే కొన్ని సందర్భాల్లో నేను ఆకలేసినా తిన్నాను. ఎప్పుడో చెప్తారా? మీరు ఎప్పుడైనా చేశారు అలాగా? ఎప్పుడైనా చేసా? ఆకలేసిన ఎదురుగా అన్నం పెట్టినప్పుడు తినకుండా, అలిగినప్పుడు, అమ్మ మీద అలిగావు, నాన్న మీద అలిగావు, ఆకలేస్తుంది, నీకు ఇష్టమైనటువంటి గోంగూర మాంసం వండింది మమ్మీ, దానికి అటాచ్డ్గా కొబ్బరన్నం కూడా ఉంది, అమోఘం, తినాలనేటువంటి ఆతృత ఉంది, కానీ అమ్మ మీద కోపం ఉంది. అప్పుడు అన్నం టచ్ చేయకుండా ఉన్నంతసేపు నీకు స్వేచ్ఛే, టచ్ చేస్తే అయిపోయినట్టు. ఇప్పుడు నీకు అర్థమైంది స్వేచ్ఛ అంటే ఏంటో? సో దేవుడు మనకి, నీకు రీజన్ ఇస్తున్నా, కారణం ఇస్తున్నా, సీజన్ పెట్టట్లా. నీకు రీజన్ ఇస్తున్నా, అందుకే సీజన్ పెట్టట్లా. నీకు స్వేచ్ఛ ఇస్తున్నా, నీకు పరుదులు పెట్టట్లా. నీకు ఆ స్వేచ్ఛను ఉపయోగించుకోవడానికి నీకు కావలసిన జ్ఞానాన్ని ఇస్తున్నా, నీకు కావాల్సినటువంటి నియంత్రించుకునే శక్తిని ఇస్తా. ఒకవేళ నీకు చాలా పోతే నన్ను అడిగితే నేను ఇస్తా. కాబట్టి నువ్వు ఆపుకోవచ్చు, ఎప్పుడు దాకా కావాలంటే అప్పుడు దాకా. ఇది ఎరాస్ ప్రేమ. అయితే 4వ ప్రేమ ఒకటి ఉంది.
ఇది అన్నిటికంటే ఉన్నతమైన ప్రేమ. ఈ ఒక్క ప్రేమ ఉంటే మిగిలిన 3 ప్రేమల్ని కూడా చక్కగా అది కంట్రోల్ చేయగలుగుతుంది. ఈ 3 ప్రేమలు మిస్ అయితే కూడా ఈ ఒక్క ప్రేమ ఈ 3 ప్రేమల్ని కూడా అది కలిపేయగలుగుతుంది. ఏంటి ఆ ప్రేమ అంటే, దేవుడు మనల్ని తయారు చేసినప్పుడు ఈ బాటిల్ లాగా తయారు చేశాడు. ఈ బాటిల్ తయారు చేశారు కదా, ఈ బాటిల్ తయారు చేసినప్పుడు ఈ బాటిల్కి ఈ మూత తయారు చేశాడు. ఈ బాటిల్ మూత లేకుండా ఉంటే కనుక భద్రత ఉండదు, మూత ఒక్కటే ఉంటే కనుక ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ 2 కలిస్తే కనుక ఇది పరిపూర్ణం అవుతుంది. దేవుడు అదేవిధంగా మనల్ని తయారు చేసి మనకి ఇక్కడ ఒక చిన్న ఖాళీ పెట్టాడు, చిన్న ఖాళీ. ఈ ఖాళీ ఎలా ఉంటుందంటే, దేవుడు వచ్చి కూర్చుంటే కరెక్టే సెట్ అవుద్ది అనమాట. ఇంకెవడొచ్చి కూర్చున్నా సెట్ కాదు, ఇంకెవడొచ్చి కూర్చున్నా. అయితే దేవుడు ఏమంటాడంటే, నువ్వు రమ్మంటే నేను వస్తా, నువ్వు రమ్మంటే నేను వస్తా, నువ్వు రావద్దంటే నేను బయట ఉంటా. నువ్వు ఎవరినైనా తెచ్చుకోవచ్చు లోనికి. అయితే డబ్బు తెచ్చుకుంటావు, ఆ ఖాళీ పూర్తి కాదు. లేదా పదవి తెచ్చుకుంటావు, ఆ ఖాళీ పూర్తి కాదు. లేదా విజయాలు సాధించాలనుకుంటావు, ఆ ఖాళీ పూర్తి కాదు. అమ్మాయిని తెచ్చుకుంటావు, అబ్బాయిని తెచ్చుకుంటావు, మందు తెచ్చుకుంటావు, ఏది తెచ్చుకున్నా ఆ ఖాళీ పూర్తి కాదు, వెలితిగానే ఉండిపోతుంది. దాన్ని కరెక్ట్గా పూర్తి చేయగలిగేటువంటిది ఎవరంటే దేవుడు వచ్చి కూర్చుంటే. దేవుడు వచ్చి లోన్ ఎప్పుడైతే కూర్చుంటాడో ఆ అగాపే ప్రేమ అంటారు దాన్ని. దేవుని యొక్క ప్రేమను మనం అనుభవించడం మొదలు పెడతాం. ఎప్పుడైతే దేవుని ప్రేమను అనుభవిస్తామో మన లైఫ్ పరిపూర్ణం అవుతుంది. ఆ ప్రేమ దొరికేటంత వరకు ఈ 3 ప్రేమలు సరిగ్గా పనిచేయవు. అర్థమైందా? అయితే దీంట్లో ఇప్పుడు ఇరాస్ గురించి కొన్ని మాటలు చెప్పి అగాపే లవ్తో మిగిలిన అన్ని అలాగా హ్యాండిల్ చేశాడో ఒక ఆయన గురించి చిన్న ఉదాహరణ చెప్పి ముగిచ్చేస్తాం. తర్వాత మీ క్వశ్చన్లకు ఇస్తాం. ఏంటనంటే, ఇరాస్ లవ్ ఏది అమ్మాయి అబ్బాయి మధ్యనటువంటి ఉండేటువంటి సంబంధం గురించి, సెక్షువల్ డిజైర్, సెక్షువల్ ఇన్స్టింక్ట్, లైంగిక చర్య కోసం తపన అనేది ఈ మధ్యకాలంలో 9-10 ఏళ్ల నుంచే స్టార్ట్ అయిపోతుంది, చాలా చిన్న వయసులో. ఎందుకనంటే మీడియా ఎక్స్పోజర్ని బట్టి, మనం చూసే బొమ్మలు బట్టి, మనం వినేటువంటి మాటలను బట్టి దాన్ని ఎర్లీ మెచ్యూరిటీ అంటారు. భౌతికంగా లేకపోయినా థింకింగ్లో వచ్చేయటం, అది చాలా చిన్న వయసులోనే. 1వ క్లాసు 2వ క్లాసు పిల్లలు లవ్ లెటర్లు రాసుకోవటం, ఇవి చాలా సందర్భాల్లో చూడటం జరిగింది. ఎందుకనంటే ఆ మాటలు వాళ్ళ యొక్క మైండ్ మీద అలాగ పడటం బట్టి జరిగింది. దేవుని కృపను బట్టి మీరు అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళకపోతే కనుక సంతోషం, ఈ మాటలు మీకు జాగ్రత్తనిస్తాయి. ఆల్రెడీ మీరు వెళ్ళిపోతే కూడా ఈ మాటలు దేవుడు మీకు ఎందుకు వినిపిస్తున్నాడంటే దాంట్లోంచి బయటకు వచ్చేయండి అని చెప్పడానికి. ఇంకా వేరే మార్గమే లేదు, బయటకు వచ్చేయటం. అది ఏ కోశాన్ని కూడా కరెక్ట్ కాదు, ఏ కోశాన్ని కూడా కరెక్ట్ కాదు. అందుకనే చాలా స్పష్టంగా ఈ మాట చెప్తున్నాను. అయితే ఈ ఇరాస్ లవ్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. నా లైఫ్లో వేరే వాళ్ళు నా దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని బట్టి మీకు జవాబు చెప్తాను. పెళ్ళికి ముందు నీ భర్త కాకుండా, నీ భార్య కాకుండా వేరే వాళ్ళతో ఈ విధంగా సన్నిహితంగా గడపటం బట్టి ఆ సమయానికి మీకు ఆనందం కలుగుద్ది, ఆ సమయానికి ఏదో కాస్త తృప్తి దొరుకుద్ది. దాని తర్వాత విపరీతమైనటువంటి భయం ఉంటుంది, విపరీతమైనటువంటి అపరాధ భావం ఉంటుంది. ఓకే, దాన్ని కూడా హ్యాండిల్ చేయొచ్చు. కానీ నిత్యము ఉండేటువంటి పర్యవసానాలు కొన్ని ఉంటాయి, దాని నుంచి మీరు బయటికి రాలేరు, ఎవరికి చెప్పుకోలేరు. కాబట్టి త్వరితగతిలో దాన్ని సెటిల్ చేసుకోవడం మంచిది. ఎంటర్ అవ్వని వాళ్ళు అయితే ఎంటర్ అవ్వకుండా ఉండటం మంచిది. నెగిటివ్స్ చెప్పరు, రే వెళ్ళొద్దురా అని అరవటం, కానీ వెళ్తే ఏమవుతుంది, చేస్తే ఏమవుతుంది అనేది చెప్పరు. అందుకని క్లారిటీ ఇవ్వాలనుకున్నా. నేను పెద్దోడిని అయిపోయి 40 ఏళ్ళు వచ్చి 45 ఏళ్ళు వచ్చి మా ఊర్లో వాక్యం చెప్పడానికి వెళ్తే మా టీచర్ గారు, 3వ క్లాస్ టీచర్ గారు ఆడియన్స్లో కూర్చున్నారు. అయిపోయిన తర్వాత బయట గుమ్మం దగ్గర అందరికీ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఉంటే అందరితో షేక్ హ్యాండ్ వేస్తూ, రే ఎడ్వర్డ్ సాయంత్రం ఖాళీనా అన్నది. ఖాళీయా టీచర్, ఇంటికి రారా 5 గంటలు రా మాట్లాడాలి అంటే వెళ్తే వరండాల నుంచి లోన గదిలో పిలిచింది ఆవిడ.
రౌండ్ టేబుల్ ఉంది, యువతలో కుర్చీ, అవతలో కుర్చీ. ఆవిడ కుర్చీలో కూర్చుంది. కూర్చొని, రై అంకుల్ లేర్రా, అంకుల్ని వెళ్ళిపోమని చెప్పాను పని మీద, నీతో మాట్లాడాలంటే. నాకు కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది. కూర్చోండి. ఏం టీచర్ గారు అంటే, రే ఎవరు చెప్పలేదురా ఇదే, అంకుల్ కూడా చెప్పలా. ఈరోజు నీ వాక్యం నాకు నీతో చెప్పాలనిపించిందిరా, నువ్వు నాకేమన్నా పరిష్కారం ఇస్తావని. ఆవిడ వయసు 56, 57 ఉంటాయి. ఆవిడ ఇస్తున్నటువంటి బాధ పరిస్థితి వింటే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుందని. ఏంటంటే టీచర్ గారు అంటే, అరే నేను 9వ క్లాసు 10వ క్లాసు చదువుతున్నప్పుడు ఒక అబ్బాయికి దగ్గర అయ్యాను. ఎంత దగ్గర అయ్యామంటే మేము శారీరకంగా కలిసేసాం, 4-5 సార్లు కలిసాం. ఆ తర్వాత నేను ఆడపిల్లలు బడికి వెళ్ళిపోయాను, కాలేజీకి వెళ్ళిపోయాను, ఆడ మగపిల్లలు కాలేజీకి వెళ్ళిపోయారు, ఇద్దరం వేరైపోయాం. ఇంకా మర్చిపోయాం. వాడికి పెళ్ళి అయిపోయింది, నాకు పెళ్ళి అయిపోయింది. నేను 2 పిల్లలకి అన్నాను, అంతా అయిపోయింది. ఇంకొన్ని రోజులు పోతే నేను రిటైర్ కూడా అవుతాను. అయితే నాకు సమస్య ఉందిరా. ఏం టీచర్ గారు అన్నా, నేను ఎప్పుడైనా పడుకొని అంకుల్ నా దగ్గరకు వస్తుంటే ఆడు గుర్తొస్తాడురా నాకు, వాడి ముఖం నాకు కనబడుతుందిరా. నాకేం చేయాలో అర్థం కాదు. కొన్ని సందర్భాల్లో నాకు చెమటలు పట్టేస్తే ఎందుకు చెమటలు పడుతుందని అంకుల్ అడుగుతా ఉంటే ఏదో మాయ చేసి తప్పించేసేవాడిని. నేను ఎవరికో చెప్పలేను. అది ఎప్పుడు కూడా నన్ను వెంటాడుతూనే ఉంటుంది. అది ఎప్పుడు కూడా నన్ను వెంటాడుతూనే ఉంది. నేను తప్పుకోలేను. అది నరకం. ఎవరితో చెప్పలేను. నేను స్పష్టంగా ఈ మాటలు మీకు ఎందుకు వినిపిస్తున్నానంటే, ఇలా చెప్పడం చాలా అరుదు మీకు. ఆ క్షణికమైనటువంటి ఆవేశం కోసం, ఆ కొద్దిసేపు జరిగేటువంటి ఆనందం కోసం, భౌతికంగా మీ శరీరంలో ఉన్నటువంటి మార్పులను బట్టి ఒకవేళ ఒక్కసారే కదా అని వెళ్తే ఆ ఒక్కసారితో ఆగిపోదు. ఆ జరిగినటువంటి సంఘటన నీ జీవితాంతం నీకు నరకమై కూర్చుంటుంది. అందుకనే ఆ ఎరాటిక్ లవ్ పెళ్ళికి ముందు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, కొంతమంది చేసే పని ఏంటంటే, నేను వేరే అబ్బాయితో అమ్మాయితో ఈ విధంగా సన్నిహితంగా ఉండను, కానీ గదిలో కూర్చొని మొబైల్లో అశ్లీల చిత్రాలు, ఓ విధంగా చెప్పాలంటే ఇంటర్ కోర్స్ చేసుకుంటున్నటువంటి వీడియోలు, బొమ్మలు, అవి చూసి కాస్త తాపత్రయం పొంది వీలైతే కనుక హస్తప్రయోగం చేసుకొని పడుకుండిపోతాను నేను. ఇది కొంతమంది చేసేటువంటి పని. దీంట్లో ఉండేటువంటి 2 సమస్యలు చెప్తాం. ఒకటి, ఎప్పుడైతే ఇది నాకు అనుభవం బట్టి వచ్చింది, అంటే నా అనుభవం కాదు, వేరే వాళ్ళు నా దగ్గరకు వచ్చి ప్రశ్న అడగటం బట్టి వచ్చింది. ఏంటంటే, ఒక ఆయన ఉన్నాడు, దగ్గర 45 ఏళ్ళు ఉంటాయి, వాళ్ళకి పెళ్ళై 15 ఏళ్ళు అయింది, 18 ఏళ్ళు అయింది. నా దగ్గరకు వచ్చి, అన్న నాకు పెద్ద సమస్య ఉంది, మీరు తీర్చాలని అడిగాడు. ఏంటి అనంటే, ఈ మధ్యనే ఒక విషయం నా భార్య తెలిసిపోయింది, నేను ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదండి. ఏమైంది అన్న అంటే, పెళ్ళికి ముందు నేను బ్లూ ఫిల్మ్స్ చూడటం అలవాటు చేసుకున్నాను, నాకున్నటువంటి ఆ కోరిక తీర్చుకోవడానికి. ఆ బొమ్మలు చూడటం నేను అలవాటు చేసుకున్నాను. ఎంతగా అలవాటు అయిపోయిందంటే, పెళ్ళైన తర్వాత నాకు మూడ్ రావాలంటే బొమ్మ చూస్తే కానీ రాదు. అది నా పరిస్థితి. నా భార్యకి తెలియదు చాలా కాలం. ఈ మధ్యకాలం తెలిసిపోయింది ఆవిడకి. ఏంటండి మీరు ఎలాంటి బొమ్మలు చూస్తున్నారని అడిగింది. మీరు అది చూసేప్పుడు మీ ముఖంలో ఎవరుంటారండి అని అడిగింది. మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు నా ముఖంలో ఎవరిని చూస్తారండి అని అడిగింది. నాకేం జవాబు చెప్పాలో తెలియలేదు. నాకు తెలుసు నేను చేసే తప్పని, కానీ నేనేం చేయాలో అర్థం కావట్లేదు నాకు. తమ్ముళ్ళు చెల్లాయిలు ఇలాంటి విషయాలు ఎవరు చెప్పరు. ఆ తర్వాత మీరు పడేటువంటి బాధకి పరిష్కారం దొరక్క ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. లేకపోతే భార్యాభర్తల మీద భయంకరమైనటువంటి గొడవలు కూడా దారి తీసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవి ప్రజలు నాతో వచ్చి వ్యక్తం చేసినప్పుడు తెలిసినటువంటి విషయాలు ఇవే. నేనేదో పుస్తకాలు చదివి చెప్తున్న విషయాలు కావు ఇవే. కాదు, అనుభవాన్ని బట్టి. 3వ విషయం,
పెళ్ళికి ముందు ఎవరితో అయినా చనువుగా ఉండి 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఆ వ్యక్తినే పెళ్లి చేసుకోవచ్చు, లేకపోతే వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. పెళ్ళికి ముందు ఎవరితో అయినా చనువుగా ఉండి పెళ్లి చేసుకుంటే అదే వ్యక్తిని చేసుకున్నాం అనుకోండి, మీలో కొంతమంది అంటారు ఈ అబ్బాయినే పెళ్లి చేసుకోదలుచుకున్నాను అందుకే నేను కలిసిపోయాం, ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోదలుచుకున్నాను అందుకే కలిసిపోయాం. అలాంటి సన్నివేశాలు కూడా నా దగ్గరకు వచ్చాయి. ఏంటి చెప్పంటారా? పెళ్ళైన ఒక 6-7 నెలలు బాగానే ఉంటారు, ఆ తర్వాత వాళ్ళకి అనుమానాలు రేకొత్తుతాయి. ఎలాంటి అనుమానం వస్తుందో మీకు చెప్తాను. పెళ్ళికి ముందు ఇది నాకు ఫ్రీ అయింది, నా ఒక్కడితోనే ఫ్రీ అయిందని గ్యారంటీ ఏంటి? పెళ్ళికి ముందు నాకు దగ్గరయ్యాడు ఇతను, నా ఒక్కదాంతోనే దగ్గరయ్యాడు అంటానికి గ్యారంటీ ఏంటి అనే అనుమానం వస్తే ఇంకేం చేయలేం మనం. ఒకవేళ వేరే అమ్మాయిని చేసుకోవచ్చు, వేరే అబ్బాయిని చేసుకోవచ్చు, ఆ అబ్బాయి మీద కానీ అమ్మాయి మీద కానీ సేమ్ అనుమానం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మన హృదయంలో మనకున్న సమస్యను వేరే వాళ్ళ మీద ప్రొజెక్ట్ చేసి దాన్ని మనం చూస్తానికి ప్రయత్నం చేస్తాం. మనము యథార్థంగా లేం కదా, మనం క్లియర్గా లేం కదా, ఎదుటివాడు కూడా లేడేమో అనుకుంటాం. ఎదుటివాడు కూడా ఆ అనుమానం కుటుంబంలో ఎలాంటి కలతను తీసుకొస్తుందంటే ఎలాంటి దరిద్రమైన పరిస్థితికైనా వెళ్ళిపోతారు, ఎలాంటి దరిద్రమైన పరిస్థితి కానీ. కాబట్టి ఇరాస్ లవ్ గురించి మీకు చాలా జాగ్రత్త చెప్పే మాట, ప్లీజ్ దానికి మీరు బానిస అవ్వకూడదు. అశ్లీల చిత్రాలు వర్చువల్ అయినా రియల్ అయినా ఈ 2 అవ్వడానికి వీల్లేదు. ఒకవేళ నేను ఆల్రెడీ ఆ స్థాయికి వెళ్ళిపోయాను అని మీరు అంటే కనుక నేను ఒకటే మాట చెప్తా, నేను పెళ్ళికి ముందు అలాగే వెళ్ళినవాడిని, నేను స్ట్రిప్ డాన్సర్ని, నా జీవితం మంచిది కాదు. దేవుడు అలాంటి పరిస్థితుల్లోంచి నన్ను రక్షించాడు. నేను అలాంటి దరిద్రమైన జీవితం జీవిస్తున్నప్పుడు నా ముఖం మీద అమ్మాయిలు తలుపులేసేవాళ్ళు, ఎందుకంటే అంత దరిద్రమైన జీవితం కాబట్టి. కానీ మారు మనసు పొందిన తర్వాత దేవుని సహాయాన్ని నేను కోరినప్పుడు, దేవుడు ఆ పరిస్థితుల అన్నిటి నుంచి నన్ను బయటికి తీసుకొచ్చినప్పుడు, నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు కానీ తర్వాత MBA చేస్తున్నప్పుడు కానీ నా గురించి ప్రజలు ఇచ్చేటువంటి టెస్ట్ మనీ కంప్లీట్లీ డిఫరెంట్. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడనటానికి నిలువెత్తు సాక్షిని నేను. దేవుడు నన్ను ఈ విధంగా చేశాడు. చరిత్రలో గొప్ప గొప్ప వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారు. అగస్టీన్ అనేటువంటి ఆయనకి, అగస్టీన్ 18 ఏళ్ళప్పుడు ఆయనకి అక్రమ సంబంధం ద్వారా బాబు పుట్టాడు. అగస్టీన్, వాళ్ళ భార్య పేరు మోనికా. అగస్టీన్ ఎంత మూర్ఖుడంటే అతను రోడ్డు మీద వెళ్తుంటే అమ్మాయిలు అంత దూరంలో చూసి ఇంట్లోకి పరిగెత్తేవాళ్ళంట. అలాంటి అగస్టీన్ గురించి వాళ్ళ అమ్మ బాగా ప్రార్థన చేసింది. తల్లి ప్రార్థన విన్నాడు దేవుడు. అగస్టీన్కి ఒక అవకాశం కల్పించాడు. యాంబ్రూస్ అనేటువంటి ఆయన వర్తమానం చెప్తుంటే విన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో ఒక వచనం తన గుండెకు తాకింది, మారుమనసు పొందాడు. అగస్టీన్ ఎంత గొప్ప క్రైస్తవ పండితుడయ్యాడంటే ఇంత లావు పుస్తకం రాశాడు, కన్ఫెషన్స్ అని. ఇంత లావు పుస్తకం. ఈరోజు బైబిల్ కాలేజీల్లో ఈరోజు గొప్ప గొప్ప బైబిల్ పండితులు ఎవరు సిద్ధాంతాలు మాట్లాడినా అగస్టీన్ని కోట్ చేయకుండా మాట్లాడలేరు, అగస్టీన్ని ప్రస్తావించకుండా మాట్లాడలేరు. కానీ ఆయన జీవితం అంతకుముందు అంత దరిద్రమైంది. బహుశా నువ్వు ఇప్పటికే చాలా దూరం వెళ్ళిపోయాము. నేను పెద్ద ప్రసంగంలాగా ఏం చేయట్లేదు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నాను. మీరు యేసు ప్రభు దగ్గరకు వస్తే ఆయన కాదనేవాడు కాదు. ఆయన నిన్ను క్షమిస్తాడు, నీ జీవితాన్ని లాంగ్ నుంచి మార్చుకుంటూ వస్తాడు ఆయన. ఇది ఒక ఎత్తు అయితే, అనుదినము దేవునితో గడపటం అనేది చాలా ప్రాముఖ్యం పవిత్రతను కాపాడుకోవడానికి. ఏ అని అంటారేమో, ప్రతిరోజు వాక్యము వెళ్ళాల్సినంత మన హృదయంలోకి వెళ్తే ఆ రోజు వచ్చేటువంటి శోధనలు, ఆ రోజు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు, ఆ రోజు ఎదుర్కొనేటువంటి వ్యక్తుల నుంచి మన హృదయాన్ని కాపాడేది వాక్యం. మొబైల్ రోజు ఛార్జింగ్ చేయాలి, బండిలో రోజు పెట్రోల్ పోయాలి, రోజు మనం ఫుడ్ తినాలి. అదేవిధంగా మన ప్రాణానికి,
మన హృదయానికి ప్రతిరోజు దేవుని వాక్యం అవసరం. ఒక పద్ధతిలో వాక్యం చదవటం నేర్చుకోండి. యోహాను సువార్త, యోహాను పత్రిక, ఓ చిన్న పారాగ్రాఫ్ చదవండి. ఎంత చదివేయద్దు. ఓ చిన్న పారాగ్రాఫ్ 4-5 సార్లు చదవండి. ఆ 4-5 సార్లు చదివి 1-2 పాఠాలు నేర్చుకోండి. ఆ 1-2 పాఠాలు దేవుని సన్నిధిలో ప్రార్థనగా చేయండి. ప్రభా, ఈరోజు నాకు ఈ పాఠం అర్థమైంది, ఇది నేను పాటిస్తాను, ఇది నా జీవితంలో అన్వయిస్తాను అని మీరు ఆ విధంగా జీవించగలిగితే మీరు వాక్యములో ఎదగటమే కాదు, మిమ్మల్ని మీరు భద్రపరచుకోగలుగుతారు. అయితే నేను ఒక మాట చెప్తానన్నాను, తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రేమ దొరకకపోతే, అన్నదమ్ముల దగ్గర నుంచి ప్రేమ దొరకకపోతే, ఒకవేళ సెక్షువల్గా నీకు వేరు వాళ్ళు నీ మీద ఒక డాగ కన్ను వేస్తే ఈ మూడింటిని ఎలా తప్పించుకోగలుగుతావు అనంటే, బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు ఈ మూడింటిని తప్పించుకున్నవాడు. ఈ 3 దొరకకపోయినా కూడా ఆయన ఉండగలిగాడు. ఎవరండి ఆయన అంటే యోసేపు. ఆదికాండం 37వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం దాకా మధ్యలో ఒక అధ్యాయం మాత్రం పక్కకి వెళ్తుంది. ఆ ఒక్క అధ్యాయం తీసేసి మిగిలిన అధ్యాయాలన్నీ చదువుకుంటూ వెళ్ళిపోతే 37 తర్వాత 39, 39 తర్వాత 40, 41, 42 అలా 50 దాకా చదువుకుంటూ వెళ్ళిపోతే యోసేపు ఏ విధంగా తన జీవితాన్ని దేవుడికి ఆశించిన విధంగా జీవించగలిగాడు అర్థమవుతుంది. మీకు తెలుసు, యోసేపు లేక యాకోబు ప్రియతమైనటువంటి భార్యకు పుట్టిన కొడుకు. కానీ చిన్న వయసులోనే తల్లిదండ్రులు కూడా తన్ని హేట్ చేసే పరిస్థితి వచ్చింది. యోసేపు వయసు 17 ఏళ్లే. ఆ టైంకి ఆయనకి కలలు వచ్చాయి. ఆ కలలు అన్నలకి చెప్పి తర్వాత అమ్మా నాన్నకి చెప్తే, ఎరా మేము నీ కాళ్ళు పట్టుకుంటాం అనుకున్నావురా అని కొడుకుని తిట్టారు. తల్లిదండ్రుల దగ్గర నుంచి దొరకాల్సినంత ప్రేమ దొరకలేదు యోసేపుకి. నెంబర్ 1. రెండోది, అన్నలు సొంత తమ్ముణ్ణి ఒక బానిస అని చెప్పి అబద్ధమాడి రోడ్డు మీద పోయే వాళ్ళకి వాడిని అమ్మేసి వాడికి బట్టలు లేకుండా గాడిదెక్కించుకొని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళకు వచ్చిన డబ్బులతో చుట్టూ కూర్చొని తమ్ముడు తెచ్చిన బిర్యానీయే తింటూ వాడిని చూస్తూ ఉండిపోయారు. ఎలా ఉంటుందో ఆలోచించండి. అన్నదమ్ముల దగ్గర నుంచి ప్రేమ దొరకల. మూడోది, కష్టపడి ఏకాగ్రతతో యవ్వనుడైనప్పుడు కూడా పనిచేస్తూ ఉంటే సొంత యజమాని యొక్క భార్య తనకి సైటు కొట్టి నువ్వు నాతో పడుకో అని అడిగితే తాను ఒప్పుకోలేదు. 3 కూడా హ్యాండిల్ చేయగలిగాడు ఆయన. ఎందుకు హ్యాండిల్ చేయగలిగాడంటే ప్రతి దానికి మనకి ఎగ్జాంపుల్ ఉంటుంది. ఎలా అంటే ఆదికాండం 39వ అధ్యాయంలో ఇది ఉంటుంది. పొతీఫర్ గారి భార్య, నేను యజమానురాలను కదా, మన ఇద్దరం కూడదాం అని అడిగండి. లేదండి అని చాలా క్లియర్గా చెప్తాడు ఆయన. ఎలా చెప్తాడంటే, నాకు ఇచ్చినటువంటి పరిధేంటో నాకు తెలుసు, మీరెవరో నాకు తెలుసు, పరిధి దాటి వెళ్ళటం కరెక్ట్ కాదు అని కొద్దిసేపు ఆర్గ్యూ చేశాడు. ఆవిడ అయినా వింటలేదు. చివరికి ఆయన ఉపయోగించిన అస్త్రం ఏంటో తెలుసా? నా దేవుడు ఇక్కడున్నప్పుడు, ఆయన ఉపయోగించిన పదం నా దేవుడు ఇక్కడున్నప్పుడు నా దేవుడికి వ్యతిరేకంగా ఇంత గొప్ప పాపము నేను ఏ విధంగా చేయాలి? దేవుని ప్రేమ ఎరాటిక్గా వచ్చేటువంటి ఆ తృష్ణ నుంచి తప్పించింది యోసేపుని. దేవుని ప్రేమ, దేవుడు ఇక్కడ ఉంటే నేను ఎలా చేయగలుగుతాను? అప్పుడు యోసేపు వయసు మహా అయితే 20-21 ఏళ్ళు ఉంటాయి. అదే ఆయన వయసు, వెరీ యంగ్. ఏమండి చాలా పెద్దోడేమో అని. నో 17 ఏళ్ళప్పుడు అమ్మేశారు ఆయన్ని. బహుశా 20 ఏళ్ళప్పుడు ఇది జరుగుండి ఉంటుంది ఆయనకి. ఆ వయసులో తనకి యజమానురాల దగ్గర నుంచి అలాంటి చనువుతో కూడినటువంటి మాట వచ్చినప్పుడు ఆయన ఎందుకు ధిక్కరించగలిగాడంటే చాలా స్పష్టంగా చెప్తాడు, దేవుడికి వ్యతిరేకంగా ఈ పాపాన్ని నేను ఎలా చేయాలి అని. ఇది మొదటిది, ఇరాటిక్ లవ్ని ఫేస్ చేశాడు. రెండోది ఫిలియో లవ్. ఇదే ఆదికాండం 50వ అధ్యాయంలో యాకోబు గారు చచ్చిపోయిన తర్వాత యోసేపు గారి బ్రదర్స్కి ఒక భయం పట్టుకుంటుంది. ఇప్పుడు దాకా నాన్నగారు ఉన్నాడు కాబట్టి యోసేపు మమ్మల్ని చూస్తాడు, ఇప్పుడు నాన్న చచ్చిపోయాడు అనేసి వచ్చి డ్రామా ఆడతారు వీళ్ళు. ఏమన్నా తెలుసా? అరే యోసేపు, మరే నాన్నగారు చెప్పారా నువ్వు మమ్మల్ని క్షమించాలని అని ఏదో కొంచెం డైలాగులు వేస్తూ ఉన్నారు. అప్పుడు మనోడు మాట అంటాడు, రే డైలాగులు ఎందుకు వేస్తారు? చిన్న మాట వినండి. మీరు నాకు కీడు ఆపాదించారు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మీరు నన్ను అమ్మేశారు, మీరు నన్ను
ఏమాత్రం దయా కనికరం లేకుండా ఏడుస్తుంటే కూడా తీసుకెళ్ళి గుంటలో పడేశారు. మీరు చేసింది కీడే. కానీ ఒక్క మాట చెప్తా, మీరు చేసినటువంటి కీడుని దేవుడు మనందరికీ కూడా లాభమయ్యేటట్లు చేశాడు. కాబట్టి ఆ దేవుని ప్రేమను బట్టి నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను. మీకు అర్థమవుతుందండి? ఆ దేవుని ప్రేమను బట్టి. కాబట్టి అన్నదమ్ములు తనకేమీ ఫర్రగా లేరు, అయినప్పటికీ కూడా ఎందుకు క్షమించగలిగాడంటే దేవుని ప్రేమను బట్టే. చుట్టూ ఉన్నటువంటి అమ్మాయిలు ఆయనకి ఫర్రగా లేరు, ఎందుకు ఆ పాపంలో పడిపోలేదంటే దేవుని ప్రేమను బట్టి. ఇక మూడోది 48వ అధ్యాయంలో యాకోబు గారు యోసేపుని పిలిచి, అరే యోసేపు, చిన్న సాయం చేసి ఈ చెయ్యి ఇక్కడ పెట్టు అన్నాడు. ఎందుకు డాడీ అన్నాడు. పెట్టరా, పెట్టి నాకు మాట ఇవ్వాలరా. చెప్పండి డాడీ, ఏంటి మాట అనంటే, నేను చచ్చిపోతే నన్ను ఇక్కడ పాతి పెట్టద్దురా. ఎందుకు డాడీ? రే, దేవుడు మనల్ని అక్కడికి తీసుకెళ్తాడు రా, దేశానికి. మీ తాతగారిని పాతి పెట్టారే మక్పాలా, అక్కడికి తీసుకెళ్ళి నన్ను పాతి పెట్టు అనంటే, నాన్నని ప్రేమించాడు. నాన్న బాధ పెట్టాడు ముందు, కానీ ఇప్పుడు ప్రేమించాడు. కాబట్టి నాన్న చచ్చిపోతే అంత దూరం వెళ్ళి రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకొని అంత దూరం వెళ్ళి నాన్న కోరిక తీర్చడానికని ఆయన ఎక్కడైతే పాతి పెట్టమన్నారో అక్కడ పాతి పెట్టి వచ్చాడు. అది తల్లిదండ్రుల పట్ల ప్రేమను చూపించడం. యోసేపు ఎందుకు జీవించగలిగాడు అలాగా అనంటే, అగాపే లవ్, దేవుడికి తనకి మధ్యన ఉండేటువంటి ప్రేమ పరిపూర్ణంగా ఉండటం బట్టి. ఫ్రెండ్స్, ఆ ప్రేమ మనందరికీ కూడా సౌలభ్యంలో ఉంది, మనందరికీ కూడా అందుబాటులో ఉన్నది. ఆ ప్రేమను మనం తోసేయాల్సిన అవసరం లేదు. ఆ ప్రేమను మనం పొందగలిగితే ఈ ప్రపంచంలో ఎవ్వరు ప్రేమించకపోయినా మనం బతికేయగలుగుతాం. ఎందుకంటే ఆ ప్రేమ మనల్ని సస్టైన్ చేయగలుగుతుంది. యోసేపుని ఆ ప్రేమే, తల్లిదండ్రులు లేకపోయినా, తోబుట్టులు లేకపోయినా, చుట్టూ ఉన్న వాళ్ళు లేకపోయినా తనను సస్టైన్ చేయగలిగింది గాడ్స్ లవ్. అయితే ఇవి అవసరం లేదు అని చెప్పట్లేదు. ఒకవేళ మీకు అవి దొరకకపోతే యు హ్యావ్ దిస్ లవ్. ఈ ప్రేమను పొందండి, మిగిలిన ప్రేమలన్నీ కూడా దాని స్థానంలోకి వెళ్తాయి. ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు, స్వేచ్ఛను కాపాడుకోగలుగుతారు, మీ లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతారు. భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి సంబంధం హైయెస్ట్ జాయ్ కలిగి ఉండేటువంటి సంబంధం. అలాంటి జాయ్ ఇంకెక్కడ దొరకదు. అందుకనే బైబిల్లో ఉన్నటువంటి మాట ఏంటంటే, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. అక్కడితో ఆపేలా, పెళ్లి కార్డులతో అక్కడే ఆపేస్తారు. దాని తర్వాత ఉన్న పదం చూడండి, పెండ్లి పాన్పు నిష్కలంకమైనది. ద బెడ్ మీద, ఏ బెడ్ మీద అయితే భార్యాభర్తలు పడుకుంటారో దాని గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది నిష్కలంకమైనది. ఇట్స్ శాంక్టిఫైడ్, ఇట్స్ బ్యూటిఫుల్. ఆ అనుభూతి ఎప్పుడు వస్తుందంటే, వెన్ వి వెయిట్ ఫర్ ద రైట్ పర్సన్, సరైనటువంటి వ్యక్తి కోసం ఆగినప్పుడు, ఆ వ్యక్తితో మన జీవితాన్ని పంచుకున్నప్పుడు, ఆ జీవితాన్ని నేను కూడా అనుభవిస్తున్నప్పుడు, దర్ ఇస్ గ్రేట్ జాయ్. ఆ జాయస్ లైఫ్ మీరు జీవించాలంటే దిస్ ఈజ్ ద ఓన్లీ థింగ్. ఒకవేళ ఇప్పటికే జారిపోయారా, ప్రభు దగ్గరికి రండి, క్షమాపణ అడగండి. దేవుడు నన్ను ఏ విధంగా బాగు చేశాడు, మిమ్మల్ని కూడా బాగు చేస్తాడు. నెంబర్ 2, ఒకవేళ మీరు ఇప్పుడు దాకా అలాంటి ప్రయోగాల్లోకి వెళ్ళలేదా, జాగ్రత్త. ప్రయోగాల్లోకి వెళ్ళకుండా ఉండటానికి ఒకటి దేవుని వాక్యం. నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నాను. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఆల్అవుట్ లాంటిది. ఆల్అవుట్ వెలిగిస్తే దోమలు రావు. వాక్యము లోనుంటే శోధన జయించదు, మనల్ని వస్తాయి శోధనలు, జయించదు. సో ఇవి నేను ప్రాథమికంగా చెప్పాలనుకున్నటువంటి విషయాలు. ఈ నేపథ్యంలో మీకు ఎలాంటి క్వశ్చన్ ఉన్నా డైరెక్ట్గా అడగటానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటే కాగితం మీద రాసి పంపించండి, లేదా డైరెక్ట్గా అడుగుతాను సార్ అంటే అడగండి. నేను మిమ్మల్ని గౌరవిస్తాను. మీరు ఏ ప్రశ్న అడిగినా నాకు జవాబు తెలిస్తే కనుక నేను ఖచ్చితంగా ఇస్తాను. దట్స్ వాట్ ఐ క్యాన్ డూ. ఓకే, ఓ 20 నిమిషాలు టైం, 4 అయింది టైము, 4:20 దాకా మనం దీన్ని చూద్దాం. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా అడగొచ్చు. సార్, ఏం సార్, ఈ సార్ నాకు 20 ఏళ్ళ నుంచి తెలుసు, కానీ ఈయన మారట్లేదు. అది వచ్చింది బాధ. ఎత్తు మీద ఎంటుకలు కొంచెం తగ్గినాయి, కానీ బాడీ అలాగే ఉంది. ఇది లేదా, ఎక్కడ లేదా? మరి అడిగండి, మీరు అడిగండి సార్. మీరు అడిగితే నేను జవాబు చెప్తా.
ఎస్టర్డే ఒక క్వశ్చన్ వచ్చింది నిన్న. నేను ఆన్లైన్ బెట్టింగ్స్కి, ఆన్లైన్ గేమ్స్కి అడిక్ట్ అయ్యాను. వాటిలో నుంచి నేను ఎలా బయటకు రావాలి అనేది ప్రశ్న. సర్వసాధారణంగా థ్యాంక్ యూ సార్, ఎడిక్షన్స్ ఏమున్నా కూడా చాలామంది ఏమనుకుంటారంటే, నేను తాగుడికి బానిస, మానేసి ప్రభు దగ్గర రావాలి. నేను సిగరెట్కి బానిస, మానేసి ప్రభు దగ్గర రావాలి. ఆన్లైన్ బెట్టింగ్కి బానిస, మానేసి ప్రభు దగ్గర రావాలి అనేది ఎలా ఉంటుందనంటే ఇప్పుడు మన పరిమళక్క ఉంది కదా, పరిమళక్క ఏ డాక్టరు? కాళ్ళ డాక్టర్. పరిమళక్క నాకు తలనొప్పిగా ఉంది అని అన్న రోడ్డు మీద కలిస్తే, విలియమ్స్ ఇంటికి రా, ఇంటి దగ్గర నేను టెస్ట్ చేసి ఏమన్నా కళ్ళద్దాలు పడతాయేమో చూస్తాను అని అన్నది అనుకుందాం. ఒకవేళ ఆవిడ అలా అంటే, వద్దులేక తగ్గిన తర్వాత కలుస్తానులే అంటే ఎలా ఉంటుంది చెప్పండి నాకు. దాని భావం ఏంటి చెప్పండి నాకు, దాని భావం ఏంటి చెప్పండి. వద్దులేక తగ్గిన తర్వాత కలుస్తానులే అంటే దాని భావం ఏంటి? నీ మీద నమ్మకం లేదు, నువ్వు వేస్ట్ దానివి, నా అంతటి నేను తగ్గించుకుంటానులే, తగ్గిన తర్వాత కలుస్తానులే అన్నట్లేగా. ఇప్పుడు పరిమళక్క ప్లేస్లో దేవుణ్ణి పెట్టండి, మీ తలకాయ నొప్పి ప్లేస్లో మీకున్నటువంటి అడిక్షన్ పెట్టండి. ఒకవేళ యేసు ప్రభు కలిసి బాబు రా బాబు అని అంటే, వస్తాను కానీ ఎడిక్షన్ తగ్గిన తర్వాత వస్తానులే అంటే దేవుడు ఏమనుకుంటాడు? మీకున్నటువంటి దురభిప్రాయం ఏంటంటే, దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే క్లీన్గా వెళ్ళాలని. డాక్టర్ దగ్గరికి ఎవడో క్లీన్గా వెళ్ళడం, దేవుడి దగ్గరికి కూడా ఎవడో క్లీన్గా వెళ్ళడం. గుర్తుపెట్టుకోండి, దేవుడి దగ్గరికి ఎప్పుడు ఎవడో క్లీన్గా వెళ్ళడం. ఒకవేళ నేను మురిగ్గొంట్లో పడిపోయాను, గుంటూరు మురిగ్గొంట్లో ఎలా ఉంటాయి తెలుసుగా మీకు, దాంట్లో పడ్డ, అర్థమైందా? కాళ్ళకి దెబ్బలు తగిలినాయి. ఎవడైనా సరే హాస్పిటల్కి తీసుకెళ్తాడా, బాత్రూమ్ తీసుకెళ్ళి స్నానం చేపిస్తాడా? అది విషయం. ఒక హాస్పిటల్కి మురికి బట్టలతో ఒక అబ్బాయిని తీసుకెళ్ళగలిగితే, మురికి హృదయంతో యేసు దగ్గరికి వెళ్ళటానికి ప్రాబ్లం ఏంటి? కాబట్టి ఫస్ట్ లెసన్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, అడిక్షన్ మానేస్తే దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు అనుకోవద్దు. అడిక్షన్తోనే దేవుని దగ్గరికి వెళ్ళండి. మీకున్నటువంటి దురాలోచనలతోనే దేవుడి దగ్గరికి వెళ్ళండి. మీకున్నటువంటి దురలవాట్లతోనే దేవుడి దగ్గరికి వెళ్ళండి. ప్రభా, నేను ఇదిగో బెట్టింగ్స్ చేసేటువంటి వాడిని, నీ దగ్గరకు వచ్చాను, నాకైతే దీని మీద ఇష్టం లేదు, కానీ నేను మానుకోలేకపోతున్నాను, నీ దగ్గరకు వచ్చాను. ఇది మీరు చెప్పాల్సింది. ఇది నేను నా అనుభవాన్ని బట్టి చెప్తున్నాను. ఎందుకనంటే, డ్రగ్ అడిక్షన్స్కి అలవాటు అయిపోయినటువంటి నేను 2 రోజులు కనుక ఇంజెక్షన్ ఎక్కకపోతే నాకు వచ్చేటువంటి నొప్పులు భయంకరంగా ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు సడన్గా మానేస్తే చచ్చిపోతావు అని అన్నాడు. అయితే నేను దేవుణ్ణి అడిగాను, ప్రభా, ఇది నేను తీసుకోదలుచుకోవట్లేదు, మళ్ళీ ఈ నొప్పితో నీ దగ్గరకు వస్తున్నాను, నేను 2 రోజులు తీసుకొని నాకు నొప్పి వస్తుంది, నీ దగ్గరకు వచ్చాను, నువ్వే చూసుకో. దేవుడు తనకు ఉపయోగించాల్సినటువంటి శక్తిని ఉపయోగిస్తాడు. నీకు నిగ్రహ శక్తి ఇస్తాడో, లేకపోతే ఆ అలవాటు నీలోంచి ఆశ్చర్యంగా తీసేస్తాడో నాకు తెలీదు. ఒక్కొక్కరిని ఒక విధంగా డీల్ చేస్తాడు. కానీ దేవుడి దగ్గరికి వెళ్తే దేనిపైనైనా విజయాన్ని ఇస్తాడు. నేను ఒక్క ఆన్లైన్ గేమింగ్స్ గురించి కానీ బెట్టింగ్స్ గురించే కాదు, ఎనీథింగ్. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో చాలామంది ఇటు సైడు పబ్జీ ఆడేవాళ్ళు ఉంటారు, నాకు తెలుసు. నేను ఆ మాట చెప్తున్నప్పుడు ఒకళ్ళొక్కళ్ళ మొహాలు చూసుకొని కొంచెం నోరు కదిపే విధానం చూస్తే అర్థమైపోతుంది ఎవరు ఆడేవాడో. ఐ కెన్ సీ ఆన్ యువర్ ఫేస్, మీలో ఉన్నారు పబ్జీ ఆడేవాళ్ళు, అర్థమైందా? చాలా భయంకరమైంది. కాబట్టి మీరు సమస్యతో దేవుడికి వచ్చేయండి. అవన్నీ ఎలా మానుకోవాలో నేను చెప్పను, దేవుడి దగ్గర రమ్మని చెప్తాను నేను, అంతే. ఆయన మానిపిస్తారు. ఓకే, అయితే ఇంకొక సహాయం చెప్తాను దీంతో పాటు. ఇలాంటి అలవాట్లు ఉన్నటువంటి వ్యక్తి ఒక్క సహాయం కోరుకోగలిగితే బాగుంటుంది. ఏంటనంటే, మనకంటే కొంచెం పెద్దోళ్ళు, అబ్బాయి అయితే పెద్ద అన్నయ్య, అమ్మాయి అయితే పెద్ద అక్క, ఎవరితో అయినా కొంచెం దగ్గరయ్యి నాకు కొంచెం సహాయం చేయండి. ఏం సహాయం చేయాలి? రోజుకోసారో, 2 రోజులకోసారో, 3 రోజులకోసారో బైబిల్ చదువుకున్నావా ఈరోజు, ఎలా ఉంటున్నావు నువ్వు అని అడగండి చాలు.
అలాగా ఒకళ్ళు నన్ను అడిగేవాళ్ళు ఉంటే, ఒకళ్ళకి నేను బాధ్యతను ఇవ్వగలిగితే నన్ను నేను కాపాడుకోవడం సులభం అవుతుంది. దాన్నే అకౌంటబిలిటీ అంటారు. అదొక్కడు ఉంటే సరిపోదు. ఓకే, ఇప్పుడు దీంట్లో ఉన్న ప్రశ్నలు చూద్దాం. ఆమె రక్షణ పొందకుండా అతను ఒక అడ్డుగా ఉన్నాడు. ఆమె రక్షణ పొందకుండా అతను ఒక అడ్డుగా ఉన్నాడు. యండమూరి వీరేంద్రనాథ్ నవల్లాగా ఉంది. అతగాడు వచ్చాడు, ఆమె కూర్చుంది, అతగాడు వైపుగానే చూస్తున్నది. ఆమె ముఖములో కొన్ని ఆలోచనలు వస్తున్నాయి. బుగ్గ నెమ్మదిగా పింక్ రంగులోకి మారింది. ఇది యండమూరి వీరేంద్రనాథ్. ఓకే, సరే. ఇప్పుడు నేను ఎంతసేపు చెప్పాను కదా, వచ్చిన ప్రశ్న ఏంటో చూడండి, మీకే అర్థం అవుతుంది నేను ఎందుకు మాట్లాడాను. మై ఫ్రెండ్ వాజ్ ఇన్ ఏ రిలేషన్షిప్. ఈ ఉత్తరం రాసింది ఒక అమ్మాయి. మీకు ఎలా తెలుసు అంటారేమో, తెలిసిపోతుంది. మై ఫ్రెండ్ వాజ్ ఇన్ ఏ రిలేషన్షిప్ అండ్ ఐఎమ్ ప్రేయింగ్ షీ షుడ్ బ్రేక్. ఇప్పుడు మీకు అర్థమైపోయింది ద రిలేషన్. ఈవెన్ ఐఎమ్ ఫాస్టింగ్ అబౌట్ హర్ లైఫ్. ఇప్పుడు పక్కా అయిపోయింది. టు యాక్సెప్ట్ గాడ్. విల్ గాడ్ యాక్సెప్ట్ ద ప్రేయర్ అండ్ లెట్ హర్ నాట్ మ్యారీ దట్ పర్సన్. ఇప్పుడు ఇదంతా బాగుంది, కానీ చివరిలో అయినా నాకు టెన్షన్ కలిగిస్తుంది. ఏంటంటే లెట్ హర్ నాట్ మ్యారీ దట్ పర్సన్. పెళ్లి చేసుకుంటే ఏమైంది? మీకు అర్థమంతా చివరి సెంటెన్స్లో. అంటే నేను ఏం ప్రార్థన చేస్తున్నానంటే ఆమె రిలేషన్ బ్రేక్ అవ్వాలి, ఏమన్నా సరే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోకూడదు. మీకు తెలుగులో అర్థం అది. ఇప్పుడు నేనేమంటానంటే అబ్బాయిని పెళ్లి చేసుకోవటమా కాదా అనే విషయం కాదు. మీరు ఒక్క ప్రేయర్ చేయండి, రిలేషన్షిప్ బ్రేక్ అవ్వాలని ప్రేయర్ చేయొద్దు. దేవునితో రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలని ప్రేయర్ చేయండి చాలు. మనము పాజిటివ్ ప్రేయర్ చేయటం నేర్చుకోవాలి. ప్రభువా, ఆ అమ్మాయితో నువ్వు సంబంధంలో ఉండాలి, ఆ అమ్మాయి నిన్ను తెలుసుకోవాలి, ఆ అమ్మాయి నిన్ను రక్షకుడిగా అంగీకరించాలి. ఇది మనకుండే ప్రార్థన. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన దేవుడు గౌరవిస్తాడు. కాకపోతే నేను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా రక్షింపబడతారంటే నేను ఎలా చెప్పగలను? నేను చెప్పలేను. ఎందుకు చెప్పలేరు సార్ అంటే, యేసు ప్రభువారు లెక్క పెట్టి 12 మందిని ఎంపిక చేసుకున్నాడు. ఎంతమందిని? ఆ 12 మంది కోసం రోజు ప్రార్థన చేశాడు 3.5 సంవత్సరాలు. అర్థమైందా? 3.5 సంవత్సరాలు, 1500 రోజులు ప్రార్థన చేశాడు ఆయన 12 మంది కోసం. 1500 రోజులు 12 మంది కోసం యేసు ప్రభు ప్రార్థన చేస్తే ఒకడెన్లా యేసు ప్రభు ప్రార్థన చేస్తేనే పని అవ్వకపోతే నేను ప్రార్థన చేస్తే అవుద్దని గ్యారంటీ ఏముంది? కాబట్టి ప్రార్థన చేద్దాం విశ్వాసంతో. నేను ఒకవేళ నువ్వు ప్రార్థన చేయి ఖచ్చితంగా అయిపోద్దని అనుకుంటే 2 సమస్యలు ఉంటాయి. ఒకటి, ప్రార్థనని దేవుడి కంటే పైగా చూస్తారు వీళ్ళు. నో, దేవుడి చిత్తం. ప్రార్థన చేయటం మన బాధ్యత. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు. దట్స్ ఇట్. ప్రార్థన చేయకపోతే దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. ప్రార్థన చేసి వాడు మన మనసు పొందకపోతే వాడిని అడుగుతాడు. కాబట్టి నేను దేవుడికి లెక్కప్ప చెప్పాలి. కాబట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు ఏం కావాలంటే అది జరిగిస్తాడు. నెక్స్ట్, ప్రైజ్ ద లార్డ్. సార్, మానవుడు అయితే 2 శబ్దాలు వింటాడు అన్నారు. విశ్వాసి అయితే 3 శబ్దాలు ధ్వని వింటారు అన్నారు. అయితే మొదటగా హవ్వ, అల్లరి సాతాను శబ్దం స్వరం విని పండు తినడమే కాకుండా ఆదాము చేత తినిపించి పాపాన్ని తెచ్చిపెట్టి స్వాస్థ్యమైన ఏదేను తోటలో నుండి బయటికి వెళ్ళగొట్టబడ్డారు. అప్పుడు వారి సంతానమైన కయ్యను హేబెలు అను కుమారులు ఎవరు శ్రేష్టమైన బలి ఇవ్వాలని చెప్పారు. హేబెలు ఎవరి స్వరం విని దేవునికి శ్రేష్టమైన బలులు అర్పించాడు. విశ్వాస వీరులు మొదటగా హిబ్రీ పత్రికలో మొదటగా నిలిచారు కదా అంటారు. ఇప్పుడు నేను కుడి చేత్తో అన్నం తినాలని నాకు ఎవరు నేర్పించారు చెప్పండి? మా మమ్మీ. కుడి చేత్తో పెన్సిల్ పట్టుకొని రాయాలని నాకు ఎవరు నేర్పించారు? మా మమ్మీ. టీచర్ కాదు, మా మమ్మీ. ముందు మా మమ్మీ నేర్పించిన తర్వాత వెళ్ళా. మా మమ్మీ. అమ్మ అంటే ఎవరు నేర్పించారు? మా మమ్మీ. హేబెల్కి ఏ బలి ఇవ్వాలో ఎవరు నేర్పించారు? వాళ్ళ అమ్మ నాన్న. అది పెద్ద విచిత్రమైన విషయమా?
చాలా సులభతరం. అర్థమైందా? వాళ్ళ అమ్మ నాన్నలు చెప్పుండి ఉంటారు. ఏమని ఉంటారంటే, అరే ఆ తోటలో ఉండేవాళ్ళం రా మనం. అవునా, మరి బయటికి ఎందుకు వచ్చారు? ఏం చెప్పమంటారా, గలీజ్ పైన ఒకసారి చేసాం. ఏం చేశారు మమ్మీ అంటే చెప్పారు. చెప్తే అప్పుడు మాకు బట్టలు ఉండేవి కావురా. అవునా, సిగ్గు అనిపించేది కదా. లేదురా, బాగుండేది, మాకు పండు తిన్నాం, సిగ్గు అనిపించింది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుడు పని చేశాడు రా, మేము కళ్ళెదురుగా చూసాంరా, ఫస్ట్ టైం అదే రా చూడటం. ఏం చూశారు మమ్మీ? మా కంటితో రక్తాన్ని చూసాంరా, అంతకుముందు ఎప్పుడు రక్తం అంటే ఏంటో తెలియదు మాకు. అవును మమ్మీ, దేవుడు ఏం చేశాడు? ఒక జంతువుని తీసుకొచ్చాడు రా, దాన్ని కోసాడు రా, దాన్ని చర్మం తీశాడు రా, నాకు చుట్టాడు రా, డాడీకి చుట్టాడు రా, అప్పుడు మాకు సిగ్గు తగ్గిందిరా. రక్తము చిందించకుండా సిగ్గుపోదనే విషయం మాకు అర్థమైందిరా. అప్పుడు అర్థమైందిరా దేవుడికి కోరుకునేది రక్త బలి అని. ఓహో, అర్థమైందా? అయితే ఈయనెవరో మంచి పాస్టర్ అవుతాడు. ఎందుకో తెలుసా? చాలా సింపుల్గా ఏబేలు కయ్యనికి బలి అర్పించడం ఏంటో చెప్పండి అని ఒక లైన్ రాయొచ్చు. దానికి ఎంత పొడుగు రాశాడు. తెలుగు సినిమా సీరియల్ పాస్టర్ గారులు ఇద్దరు ఒకటే. ఎందుకంటే ఒక విషయాన్ని ఇలా సాగదీస్తారు. నేను బాగా సాగదీయటం వచ్చు, బాగా సెట్ అవుతాడు. ఇప్పుడు చాలా కాగితాలు వచ్చినాయి సార్, ఇంకా రావద్దు, ఆడ కూర్చోడు. I have a friend. We talk about sex. We had large age difference. చూసారు ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయా? ఇది ఇష్యూ అండి. ఇది ఎవరు హ్యాండిల్ చేయట్లా. నేనేమి సృష్టించింది కాదు, కాగితం వచ్చింది నా దగ్గరికి. ఎవరిని లేచి వస్తే ఇంకా కొడతాను. కూర్చో, ఎవరైనా సరే కూర్చో. I have a friend. We talk about sex. We had large age difference. I restricted to do physical, but I am continuing chatting. What shall I do now? I want to continue that friendship in normal good way because I have to meet him daily due to work which can't be restricted. ఏం చెప్తుంది ఏంటంటే, తెలుగులో చెప్పాలంటే, ఆ అబ్బాయి చాలా పెద్దోడంట, మేబీ చిన్నోడేమో, ఏజ్ డిఫరెన్స్ ఉంది అని అన్నారు. ఏమన్నా పెద్దోడని తెలుస్తుందా? లార్జ్ ఏజ్ డిఫరెన్స్ అంతే. కాబట్టి బహుశా ఈ అబ్బాయికి అమ్మాయికి ఏజ్ చాలా గ్యాప్ ఉంది, కానీ సెక్స్ గురించి మాట్లాడతారంట, చాట్ చేసుకుంటారంట. ఆ అబ్బాయి ఫిజికల్గా ఎంకరేజ్ చేస్తున్నాడు. అంటే పొతిఫర్ వైఫ్ రోల్ అనమాట ఆ అబ్బాయిది. అర్థమైందా? ఈమెకేమో ఇష్టం లేదు, ప్రస్తుతానికి జోసెఫ్ లాగా కాదంటుంది. కానీ జోసెఫ్ ఫిజికల్గా జైల్లోకి వెళ్ళింది, ఈమెయితే ప్రశ్నల జైల్లో ఉండిపోయింది. ఇది ఈ ప్రశ్న. ఇప్పుడు ఈ అమ్మాయికి మనం ఇవ్వగలిగేటువంటి సలహా ఏంటి? నెంబర్ 1, ఈ అమ్మాయి దేవుడితో రిలేషన్ పెట్టుకోవడం నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడితో రిలేషన్ ఉంటే ఎవరితో ఎలాంటి మాటలు మాట్లాడాలో మనకు అర్థమవుతాయి. సెక్స్ టాక్లోకి ఎందుకు వెళ్తున్నాం? సెక్స్ చాట్లోకి ఎందుకు వెళ్తున్నాం? ఆవిడన్నమాట అది, సెక్స్ చాట్ అన్నది ఆవిడే. ఎందుకు వెళ్తున్నాం? శరీరంలో ఉన్నటువంటి భాగాల గురించి డిస్కస్ చేసుకోవటం అనేది ఎందుకు జరుగుతుంది? ఎందుకు అనంటే ఆ డిస్కషన్లో తృప్తి పొందుదామని. అది మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రకారం వ్యభిచారం కాదా? వ్యభిచారమే. ఆ వ్యభిచార పరిస్థితిలోకి ఎందుకు వెళ్ళింది? ఆమెకు దేవునితో ఉండాల్సినటువంటి సంబంధం లేదు కాబట్టి. దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్, దేవుడితో సంబంధం పెట్టుకోవాలి. రెండోది, ఇప్పుడు దేవుడు నిన్న మరి వర్తమానం విన్నారు లేదు నాకు తెలియదు, కానీ యోసేపుతో దేవుడు ఏమని చెప్తాడంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనంలో, హేరోదుని బాబుని చంపేయాలనుకుంటున్నాడు కాబట్టి ఈ రాత్రికే మరియమ్మని తీసుకొని బాబుని తీసుకొని ఇక్కడి నుంచి ఐగుప్తు దేశమునకు పారిపొమ్ము అని పెట్టాడు. పారిపొమ్ము ఎందుకు చెప్పాడు దేవుడు పారిపోమని? దేవుడు అక్కడే నిలబెట్టి ఎదిరించవచ్చు కదా. కొన్ని విషయాల్లో దేవుడు పారిపోమంటాడు. ఈ ఏరియాకి సంబంధించినటువంటి విషయాల్లో పారిపోవటం నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఆ అబ్బాయితో ఫ్రెండ్షిప్ తెంపుకుంటే అబ్బాయి ఫీల్ అవుతాడు అనుకుంటే నీ జీవితమే ఫీలింగ్ లేకుండా అయిపోతుంది. దీన్నే కాస్ట్ ఎవాల్యుయేషన్ అనుకుంటాం. ఓకే, ఈ అబ్బాయితో మాట్లాడకపోతే ఈ అబ్బాయికి నా మీద కోపం ఉంటుంది. ఓకే, ఒకవేళ ఆ అబ్బాయితో మాట్లాడుతూ ఉంటే ఈ చనువు ఇంకొక స్థాయికి దారి తీస్తే నా జీవితమే ప్రశ్నార్థకం అయిపోతుంది. మై హోల్ లైఫ్
ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలంటే దమ్ము కావాలి, శక్తి కావాలి. ఆ దమ్ము శక్తి దేవుడితో సంబంధం ఉంటే వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ ఐ క్యాన్ గివ్ యూ. ఏంటి తెలుసా, నువ్వు దేవునికి దగ్గర అయితే ఆ అబ్బాయి నుంచి దూరం అవ్వడానికి ఇష్టపడతావు. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. నా గర్ల్ ఫ్రెండ్, నేను చాలా కాలం ఆమెతో రిలేషన్లో ఉన్నాను. ఆమెను బ్రేక్ చేసుకోవటం అనేది మా ఇద్దరి మధ్యన ఏం కలత రాలేదు, మా ఇద్దరి మధ్యన ఏం గొడవ రాలేదు, మా ఇద్దరి మధ్యన ఏమీ గిల్టీ ఫీలింగ్ లేదు. కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి మాటను బట్టి బ్రేక్ చేసుకోవటం అనేది నాకు ఇప్పటికీ ఆలోచన వస్తే ఏడుపు వస్తుంది. ఇట్ బ్రేక్స్ మై హార్ట్. బట్ గాడ్ హెల్ప్స్. దేవుడు సహాయం చేస్తాడు. అండ్ యూ హ్యావ్ టు డూ ఇట్. ఓకే, హౌ టు ఫేస్ ద వరల్డ్లీ టెంప్టేషన్స్. బైబిల్లో అతిపెద్ద కీర్తన 119వ కీర్తన. బైబిల్లో అతిపెద్ద కీర్తన 119వ కీర్తన. ఈ 19వ కీర్తన అంతా కూడా ఒక్క విషయమే. మీకు 119వ కీర్తన యొక్క గొప్పతనం ఏంటో చెప్తే మీరు ఆనందిస్తారు. ఎలా అంటే, మీరు ఒకసారి 119వ కీర్తన తీయండి, ఊరినే జస్ట్ ఓపెన్ చేయండి. 119వ కీర్తన జస్ట్ ఓపెన్ చేయండి. తమ్ముడు, బైబిల్లో అంత చివర ఉండదు నాయనా, కీర్తన అంత చివర ఉండదు, మధ్యలోకి వచ్చా వెళ్ళిపోతున్నాడు. సారీ, రైట్, తీసాను 119వ కీర్తన. మీరు చూడండి 119వ కీర్తన. 119వ కీర్తనకి 176 వచనాలు ఉంటాయి. చివరి చూడండి. ఓకే, మీరు లెక్క పెట్టుకుంటూ వెళ్తే ప్రతి 8 వచనాలకు ఒక మాట ఉంటుంది. ప్రతి 8 వచనాలకు ఒక మాట. మొదటి మాట ఎలెఫ్ అని ఉంటుంది, రెండో మాట బెత్ అని ఉంటుంది. ఇవేంటో చెప్పమంటారా? మనకి తెలుగులో అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ అని ఎలా ఉంటాయి అక్షరాలు, ఏ, బి, సి అని ఎలా ఉంటాయో, హిబ్రూ భాషలో ఎలెఫ్ అనేది మొదటి అక్షరం, బెత్ అనేది రెండో అక్షరం. ఈ విధంగా 22 అక్షరాలు ఉంటాయి. ఏ భాషకి? హిబ్రూ భాషకి. మీరు జాగ్రత్తగానండి. ఎందుకు ఆ మాటలు పెట్టారంటే, ఎలెఫ్ అనే మాట ఉంది కదా మొదట, దాని తర్వాత 8 వచనాలు ఉన్నాయి కదా. జాగ్రత్తగానండి. ఈ 8 వచనాలు కూడా ఏం చేస్తాయంటే, అలెఫ్ అనేటువంటి మాటతోనే ప్రతి వర్సు స్టార్ట్ అవుద్ది. తెలుగులో కాదు, హిబ్రూ భాషలో కవి హృదయంతో రాశారు. అర్థమైందా? కాబట్టి 22 అక్షరాలు, ఒక్కొక్క అక్షరానికి 8 వచనాలు, కాబట్టి 176 వచనాలు. ఇది 119వ కీర్తన. ఈ 176 వచనాలు ఒక్క విషయమే, ఒక్కటే ఒక విషయం. ఏంటి అనంటే, దేవుని వాక్యం యొక్క గొప్పతనం. దేవుని వాక్యం యొక్క గొప్పతనం ఈ పెద్ద కీర్తన వివరిస్తుంది. దీంట్లో ఉదాహరణగా 1-2 వచనాలు చెప్తాను. 119వ కీర్తన 9వ వచనం చూడండి. 9వ వచనం. ఇప్పుడు ఈయన అడుగుతున్న ప్రశ్న అదే కదా జవాబు. నేను శోధనలోకి వెళ్ళిపోకుండా అంటే ఏం చేయాలండి? అక్కడ రాసింది ఏంటి? సేమ్ కదా. అర్థమైందా? దాహం వేస్తే ఏం చేయాలి? దగ్గొస్తే ఏం చేయాలి? నీళ్లు తాగాలి. ఇక్కడ నీళ్లు పెట్టారు, తాగకుండా దగ్గితే ఎవరిది తప్పు? నీదే. ఎంత బాగా చెప్పారు చూడండి. కాబట్టి నీళ్ళు ఇవ్వటం నా వంతు, తాగటం నీ వంతు. వాక్యం చదువుకోరా, టెంప్టేషన్ నుంచి బయటకు వస్తామని చెప్పడం నా వంతు. నేను చదవను పో అంటే అది నీ తలనొప్పి, నేనేం చేయను. ఇంకా వేరే మార్గం లేదు, ఇంకా వేరే మార్గం లేదు. 11వ వచనం చూడండి, అందుట్లోనే ఎంత స్పష్టంగా ఉంది చూడండి. సాయంత్రం 6 అయితే కనుక ఆలోటు వెలిగించాలి అని చెప్తాడు వాడు. ఎందుకు? దోమలు రాకుండా ఉండటానికి. 5 గంటలకు వెలిగించకూడదా? వద్దు. 3 గంటలకు వెలిగించకూడదా? వద్దు. 8 గంటలకు వెలిగించవచ్చా? వద్దు. 5 గంటలకు వెలిగిస్తే ఏమిటి నష్టం? పొగ అనవసరంగా వెళ్తుంది, దోమలు అప్పుడు రావు. 8 గంటలకు వెలిగిస్తే నష్టం ఏంటి? ఆల్రెడీ వచ్చి ఉంటాయి లోన. 6 గంటలకు వెలిగించు. ఆ టైం ఇది పెట్టాడు, అప్పుడు వస్తే దోమలు, అప్పుడు వెలిగించాలి దాన్ని.
పొద్దున్నే లేచి వాక్యం చదవాలి. ఇది దేవుడు చెప్పుకున్నటువంటి మాట. అది మనం మనసులో పెట్టుకొని దాన్ని మన జీవితంలో అన్వయించుకోవాలి. అర్థమైందా? 105 వచనం చూడండి. 105 వచనం. నీ వాక్యము టార్చ్ లైటు ఉందా అక్కడ? నీ వాక్యము నా పాదములకు టార్చ్ లైటు ఉందా అక్కడ? లేదా? మరేముంది? అప్పట్లో దీపం ఉపయోగించారు, ఇప్పుడు మనం టార్చ్ లైటు. దీపం అడుగు నెక్స్ట్ ఎక్కడేయాలో చెప్పుద్ది, టార్చ్ లైట్ కూడా నెక్స్ట్ ఎక్కడ అడుగుయాలో చెప్పుద్ది. సార్ ఈ జీవితం ఎలాగా గడపాలో తెలియట్లేదు, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. నీ వాక్యం నా పాదమునకు టార్చ్ లైట్. అర్థమైందా? అది ప్రశ్న జవాబు. నెక్స్ట్, యూ సజెస్టెడ్ టు బ్రేక్ ద రిలేషన్ దట్ ఇఫ్ యు ఆర్ ఇన్ రిలేషన్షిప్. కింద పడిపోయింది ఇయ్యా మంచిదాన్ని తల్లి, నేను వేస్ట్ కానీ. రైట్. You suggested to break the relationship that if you are in relationship, if that relationship is God will or according to God's will, if someone follows your suggestions and break their relation, that means by following your relation they disobeyed the God or God's will. What do you say about that? ఈయనకి ఇచ్చేటువంటి జవాబులు ఏంటంటే తొక్కలో జవాబులు నాకు ఇవ్వవద్దు అని. అర్థమైందా? ఎద్దవ లాజిక్ నా దగ్గర ఉపయోగించవద్దు అని. అర్థమైందా? నా వయసు 60 ఏళ్ళు. ఇలాంటి ప్రశ్నలు 3 లక్షలు ఎదుర్కొన్నాను ఇప్పటికే. వీళ్ళు వేసేటువంటిది ఏంటంటే గాడ్స్ విల్ అనేది గాడ్స్ వేలో ఉంటుంది. దేవుని చిత్తము దేవుని పద్ధతిలో ఉంటుంది. దేవుని పద్ధతిని మించి దేవుని చిత్తం ఉండదు. గాడ్స్ విల్ ఈజ్ అకార్డింగ్ టు గాడ్స్ వర్డ్. దేవుని చిత్తము దేవుని వాక్యానుసారంగా ఉంటుంది. దేవుని వాక్యానికి విరుద్ధంగా బయట ఉండదు. అర్థమైందా? ఈయన ఉపయోగించే టోన్ ఏం కనబడుతుంది? నా మీద దోషం మోపే టోన్ కనబడుతుంది ఇక్కడ. అవునా? దాంతో అర్థమవుతుంది ఇతను ఏదో రిలేషన్షిప్లో ఉన్నాడని. దాన్ని కవరింగ్ చేయడానికి ఉత్తరం రాశాడని. సింగిల్గా కనబడితే గో వాయిస్తానని. పక్కా చెప్తున్నా ఇలాంటి ఆర్గ్యుమెంట్ ఉపయోగించి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. రిలేషన్షిప్ బ్రేక్ చేయడానికి దమ్ము లేక నా మీద ప్రశ్న వేస్తున్నాడు. ఇప్పుడు నేను ఇచ్చే జవాబు చెప్తాను విను. ఒకవేళ నేను చెప్పినట్లు రిలేషన్షిప్ బ్రేక్ అయితే అది గాడ్స్ విల్ అయితే గాడ్స్ వేలో అదే రిలేషన్ సెట్ అవుతుంది. గాడ్స్ వేలో. మై ఫ్రెండ్స్, ప్లీజ్ డోంట్ ట్రై టు యూజ్ యువర్ డర్టీ లాజిక్. నో, మీ మంచి కోరి చెప్తున్నాను. నాకు వచ్చే లాభం ఏంటి మీ రిలేషన్షిప్ బ్రేక్ చేసుకుంటే? నాకు వచ్చే లాభం ఏంటి వ్యక్తిగతంగా? నాకు వచ్చేది ఏమీ లేదు. పైగా రిలేషన్షిప్ బ్రేక్ చేసుకుంటే వచ్చే బాధ ఏంటో నాకు తెలుసు. ఇంకంతకంటే ఏం చెప్పంటారు మీకు? You told that God, like careful, should not keep full. Hope, no, we should also pray, no, uncle. Prabha. మనము దేవుడు మనల్ని కాపాడుతాడు, మనము నిరీక్షణ కలిగి ఉండాలి. అయితే మనం ప్రార్థన కూడా చేయాలి. ఇది కరెక్టే. అంతే, అర్థమైంది నాకు. అంతే. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అని ఉన్నది కదా. పౌలు గారు ఒంటరిగా ఉండగలిగితే ఉండమన్నారు కదా. పెళ్లి విషయంలో ఎలా నిర్ణయించుకోవాలి? ఒంటిగా ఉండటం మంచిదేనా? అది సాధ్యమేనా? 1 కొరింథీ 7:2. జాగ్రత్త వినండి. ఈ మైక్కి తేడా ఏంటో చెప్పండి నాకు. ఇది కార్డ్లెస్, ఇది కార్డ్. దీనికి వైరు పెడితే పగులుద్ది. దీనికి వైరు తీసేస్తే పనిచేయదు. మీకు క్లారిటీ ఉందా? దీన్ని తయారు చేసినోడు వైరు లేకుండా ఉండటాన్ని తయారు చేశాడు.
దీన్ని తయారు చేసినోడు వైర్తోనే పనిచేసేటట్లు తయారు చేశాడు. దేవుడు వ్యక్తిగతంగా మనల్ని తయారు చేసేటప్పుడు కొంతమంది పెళ్లి చేసుకోకుండా ఉండాలని చేస్తాడు. దాన్ని ఒక వరం అంటారు. అది నా కోరిక కాదు, నా డిజైర్ కాదు, దేవుడు నన్ను అలా తయారు చేశాడు. దానికి ఒక పేరు ఉంటుంది. ఏంటి ఆ పేరంటే గిఫ్ట్ ఆఫ్ సెలబసీ. అదొక వరం. ఆ వరం ఉన్నట్లయితే కనుక పెళ్లి చేసుకోరు, పెళ్లి చేసుకోబుద్ధి అవ్వదు. వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉంటారు, కాకపోతే డిక్లేర్ చేస్తారు. ఏమని? మేము పెళ్లి చేసుకోం, దేవుడు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉండమన్నాడు. అది కొంతమందికి ఇచ్చేటువంటి వరం. కానీ దేవుడు వివాహము అన్నదాన్ని అన్ని విషయాల్లో ఘనమైనదిగా చేశాడు. వివాహములో మానవుడికి కావాల్సినటువంటి 3 ఉంటాయి. ఒకటి, మొట్టమొదటిది, వివాహం మానవుడికి పార్ట్నర్షిప్ ఇస్తుంది, ఒంటరిగా ఉండలేం కాబట్టి. నెంబర్ 2, వివాహం మనకి బౌండరీ ఇచ్చి ప్యూరిటీ ఇస్తుంది, పవిత్రత. నెంబర్ 3, వివాహము మనకి రీప్రొడక్షన్, తిరిగి ఉత్పత్తించడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ 3 కారణాలు వివాహమే ఇస్తాయి. అందుకే వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది. నెంబర్ 2, వివాహం ఎందుకు ఘనమైంది? వివాహంలో ఫాదర్ ఉంటారు, మదర్ ఉంటారు. యేసు ప్రభువారు లేకపోతే పరలోకంలో ఉన్న దేవుడు మనకి తన్ని పరిచయం చేసుకోవడానికి వివాహం అనే కాన్సెప్ట్లో పదాలను ఉపయోగించాడు. మనం నేర్చుకునేటువంటి మొట్టమొదటి ప్రార్థన ఏంటో చెప్పండి. పరలోకమందున్న. ఎందుకని నేర్పించాడు? మీ ఇంట్లో మీ నాన్న ఉంటాడే, ఆ నాన్న లాంటి నేను అని చెప్పడానికి. దేవుణ్ణి పరిచయం చేసేది మా నాన్న. తల్లి అయినా మర్చినేమో కానీ నేను నిన్ను మరవను. ఆ ఎగ్జాంపుల్ ఎందుకు ఉపయోగించాడు? అమ్మ కాపుదల, అమ్మ ప్రేమ, అమ్మ భద్రత అలాంటిది నాది అని చెప్పడానికి. కాబట్టి ఫ్యామిలీ కాన్సెప్ట్, మ్యారేజ్ కాన్సెప్ట్ అన్ని విషయాల్లో ఘనమైంది. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే దేవుడు సాయం చేస్తాడు. కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండటానికి నా అనుభవం చెప్తేనే బాగుంటుంది. ఏంటంటే, నేను మొదట్లో పెళ్లి చేసుకోకూడదు అనుకున్నా. ఎందుకంటే పెళ్లి చేసుకుంటే ఏదో తలనొప్పి ఉంటుంది, భార్య వస్తుంది, మీటింగ్కి వద్దంటుంది, పిల్లలు పడతారు, వాళ్ళకి జబ్బులు వస్తాయి, హాస్పిటల్ చుట్టూ తిరగాలి, ఎందుకు వచ్చిన తర్వాత తలపైనప్పుడు పెళ్ళి వద్దనుకున్నా. అయితే నాకు కొన్ని సమస్యలు వచ్చి పడ్డాయి. ఎందుకంటే ఇదే ప్రాంతంలో తిరుగుతూ ఉండేవాడిని అప్పట్లో పరిచర్యకి. కొన్ని సమస్యలు వచ్చి పడ్డాయి. నాకు 25th బర్త్డేకి నాకు 63 గ్రీటింగ్ కార్డ్స్ అమ్మాయిల దగ్గర నుంచి వచ్చాయి. 63 ఆ రోజు నేను లెక్క పెట్టాను. 63. అందుట్లో ఒక 15 అనుమానాస్పదంగా ఉన్నాయి గ్రీటింగ్ కార్డ్స్. అందుట్లో 2 చాలా డైరెక్ట్ అయిపోయినాయి. దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు, మీరే నా భర్త, మీరు చేసుకోబోతే కానీ నా జీవితం అంతం అనేసి. మా మమ్మీకి నేను బాగా క్లోజ్గా ఉంటాను కదా. మమ్మీ ఇది పరిస్థితి అంటే, అరే దీన్ని ఫేస్ చేయడానికి ఒక పద్ధతి ఉందిరా. అసలు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభా నన్ను పెళ్లి చేసుకోమంటావా వద్దంటావా అడుగు దేవుణ్ణి. ఓ టైం బౌండ్ పెట్టుకొని. దేవుడు పెళ్లి చేసుకోమంటే మనం రూట్ మారుతుంది. దేవుడు పెళ్లి చేసుకోవద్దు అన్నాడు అనుకో, ఓ పని చేద్దాం, ఓ పెద్ద మీటింగ్ అరేంజ్ చేసేద్దాం. పెద్ద మీటింగ్ అరేంజ్ చేసి ఆల్మోస్ట్ నీ పెళ్ళి అన్నట్లు ఆ మీటింగ్లో అందరి ముందు డిక్లేర్ చేద్దాం, ఈడిక పెళ్లి చేసుకోడు, ఈడు ఒంటరిగా ఉంటాడు, డెడికేట్ చేసేద్దాం. అయితే ఆ పని చేద్దాం, ఈ పని చేద్దాం అంటే నేను చదువుకుంటా ఉన్నా. ఆ టైంలో నా క్వైట్ టైము 1 కొరింథీయులకు రాసిన పత్రికే. ఇదే చాప్టర్ దగ్గరకు వచ్చా. ఇదే చాప్టర్లో 7వ అధ్యాయం ధ్యానం చేస్తున్నప్పుడు నాకు వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే, నేను ఒంటరిగా ఉండగలనా? నా పర్సనాలిటీకి అది సెట్ కాదు, నేను ఉండలేను, నాకు భార్య ఉండటం మంచిది అని నాకు అర్థమైంది. మమ్మీతో చెప్పాను, మమ్మీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని. అయితే ఇంకో పని కూడా చెప్పింది, అరే ప్రస్తుతం అమ్మాయిల దగ్గర నుంచి నీకు గొడవ వస్తుంది కదా, ఆ గొడవ రాకుండా ఉంటాను, నీకు పని చెప్తాను రా అన్నది. ఏంటంటే సాయంత్రం మా మమ్మీ వెళ్ళి ఒక అరకాసు ఉంగరం తయారు చేసుకొచ్చింది. ఆ ఉంగరం ఇలాగ ఉండి పైన పలకలుగా ఉండి దాని మీద KEW అని బ్లూ కలర్లో చేపించింది. అర్థమైందా? అది రింగ్ పెట్టుకొని నెక్స్ట్ టైం స్టేజ్ మీద ప్రసంగం చేసినప్పుడు రింగుని ఊటిని అవసరం ఉన్నా లేకపోయినా 2 సార్లు తెప్పరా అంది. ఎందుకు మమ్మీ? నువ్వు తెప్పరా అన్నది. తిప్పా. ఇంకా నా గ్రీటింగ్ కార్డులు రావడం మానేసాయి. ఏంటంటే ప్రజలకు ఒక మెసేజ్ వెళ్ళిపోయింది, వీడికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయిందని. మా మమ్మీ చాలా తెలియగలదు. ఆడి కొడుకుని కాబట్టి నాకు కూడా ఉంది తెలివి, విపరీతమైన తెలివి. ఎంత స్మార్ట్గా ఉంటుంది. రింగ్ ఉపయోగించి
అయితే ఎప్పుడైతే నన్ను పెళ్లి చేసుకోవాలి అని దేవుడు సృష్టించాడని గుర్తించానో దెన్ మై రూట్ ఈస్ డిఫరెంట్. ఒకవేళ లేదు అని తెలిస్తే కనుక క్లియర్గా ప్రార్థన చేసుకొని ఐ వాంట్ టు బీ ఎక్సర్సైజింగ్ గిఫ్ట్ ఆఫ్ సెలబసీ అని ఒంటరిగా బతికేయడానికి డిక్లేర్ చేసేసుకోవాలి. ఓకే, అందుకని వివాహము ఘనహీనమైంది అవ్వదు. ఇట్ ఈస్ స్టిల్ ఆనరబుల్. ఈజ్ దేర్ ఎ పర్టిక్యులర్ టైమ్ టు థింక్ అబౌట్ మ్యారేజ్ ఆర్ ఈవెన్ స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ ఇట్? సమ్ పీపుల్ టోల్డ్ స్టార్ట్ ఫ్రమ్ 19 వైల్ అదర్స్ ఆఫ్టర్ 21. 15 ఏళ్ళప్పుడే మొదలుపెట్టు, తప్పేముంది? 15 ఏళ్ళప్పుడే మొదలుపెట్టు, తప్పేముంది? 19 వచ్చింది, ఓకే ఈ రోజు నుంచి మొదలు పెడతానని ఏం అక్కర్లేదే. అర్థమైందా? నీ జీవితంలో ప్రతి అవసరత గురించి దేవుడిని అడుగుతావు కదా. 15 ఏళ్ళప్పుడే దేవుడికి ప్రార్థన చేయి. ఏమని ప్రార్థన చేస్తావు? ప్రభా, వివాహ విషయంలో నేను సరిగ్గా నిర్ణయం తీసుకునేటట్లు నాకు సహాయం చేయి. ప్రభా, నేను సరి అయినటువంటి వ్యక్తితో వివాహం అయ్యేటట్లు నాకు కృప చూపించు. వాట్ ఈజ్ రాంగ్? వాట్ ఈజ్ రాంగ్? 15 ఏళ్ళప్పుడే మొదలుపెట్టు. సార్ నాకు 12 అంటే ఇప్పుడే మొదలుపెట్టే అవ్వదు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఎప్పుడైనా, కానీ డిలే చేయొద్దు. 24 వచ్చినప్పుడు నేను పెళ్ళికి ప్రార్థన మొదలు పెడతానని అప్పుడు మొదలు పెట్టొద్దు. స్టార్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. వీళ్ళు 19, 21 ఎందుకు చెప్పుకుని ఉంటారంటే కొంచెం ముందు అని. నేను కొంచెం వేరే టైప్ కదా, అందుకని ఇప్పుడే మొదలు పెట్టాను. ఓకే, ఇది పెళ్ళైన వాళ్ళు కాదు. You keep saying it is wrong to have relationship before marriage, but it didn't say why. Why do God want us to break relationship if we are already in one? ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎంతమంది అన్నారా? ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత పర్టినెంట్ క్వశ్చన్ ఏదో. ఓకే చెప్తా, బికాజ్ యూ ఆస్క్ దిస్ క్వశ్చన్. రిలేషన్షిప్ ఎందుకు బ్రేక్ చేయాలి అని అంటున్నానంటే జాగ్రత్త వినండి. ఒకవేళ నీకు 25 ఇయర్స్ అప్పుడు పెళ్ళయిందనుకో, 25 ఇయర్స్ అప్పుడు పెళ్ళయిందనుకో, ఎప్పుడు చచ్చిపోతావు నువ్వు? 75 ఏళ్ళు అప్పుడు చచ్చిపోయావు అనుకో. 25 నుంచి 75 దాకా 50 ఏళ్ళు ఆ వ్యక్తితో నువ్వు బతకాలి. 50 ఏళ్ళు ఆ వ్యక్తితో నువ్వు బతకాలి. 50 ఏళ్ళు ఆ వ్యక్తితో బతకాలనుకున్నప్పుడు ఆ అబ్బాయి రూపురేఖలను బట్టో, ఆ అమ్మాయి అందాన్ని బట్టో ఇప్పుడు పెళ్లి చేసుకొని అది లేనప్పుడు, అది పోయినప్పుడు మిగిలిన జీవితాన్ని ఎలా జీవిస్తావు? పెళ్లి చేసుకునేది శరీరం కోసం కాదు, పెళ్లి చేసుకునేది హృదయం కోసం, పెళ్లి చేసుకునేది మనసు కోసం, పెళ్లి చేసుకునేది జీవితం, కుటుంబం, వ్యక్తిత్వం కోసం. కాబట్టి వయసు రాకముందు నువ్వు నిర్ణయాలు తీసుకుంటే ఎలాగే ఉంటుంది. నర్సరావుపేట నుంచి ఒక కుర్రోడు ఇదే ప్రశ్న అడిగాడు. అడిగితే వాడికి ఇచ్చిన జవాబు జాగ్రత్త వినండి, మీకు కూడా ఇదే జవాబు ఇస్తున్నాను. అరే 5 ఏళ్ళ తర్వాత ఒక కారు కొనుక్కోవాలనుకో, ఏ కారు కొంటావురా అన్న. 5 ఏళ్ళ తర్వాత ఒక కారు కొనాలనుకో, ఏ కారు కొంటావురా అన్న. అని అంటే అదేం ప్రశ్న అన్న అన్నాడు. అది చెప్పరా, చెప్పు. 5 ఏళ్ళ తర్వాత అంటే చెప్పలేనన్నా. అదేంట్రా, 3 కార్లు ఉన్నాయి కదా అంటే, ఈ కార్లు అప్పటికి ఏమవుతాయో తెలియదు కదన్నా. అప్పుడు లేటెస్ట్ కారు ఏదైతే అది కొనుక్కుంటానన్నా అన్నాడు. ఎంతకాలం వాడతావురా కారు? 5-10 ఏళ్ళు వాడతా. కారు ఒకవేళ నచ్చకపోతే ఏం చేస్తావురా? అమ్మేసి ఇంకోటి కొనుక్కుంటా. అమ్మేసి కొనుక్కోవడానికి అవకాశం ఉంది కారు, మార్చడానికి అవకాశం ఉంది కారు, కానీ దాన్ని లేటెస్ట్ కొంటావు, మార్చడానికి అవకాశం లేదు పెళ్ళం కానీ భర్త కానీ. అయితే దాన్ని ముందే సెటిల్ అయిపోయి డిసైడ్ అయిపోయి ఆ తర్వాత చాలా అనవసరంగా డిసైడ్ అయిపోతాయి అని ఫీల్ అవ్వడం ఎందుకు? అందాన్ని బట్టి ఒక అమ్మాయిని డిసైడ్ అయితే, అంతకంటే అందమైన అమ్మాయి కనబడితే, జాలిని బట్టి ఒక అబ్బాయిని ప్రేమిస్తాం మొదలు పెడితే, అంతకంటే జాలి కలిగినటువంటి వ్యక్తి ఒకడు ఇంకోటి కలిస్తే, డబ్బుని బట్టి ఒకడిని డిసైడ్ అయితే, అంతకంటే ఎక్కువ డబ్బు ఉన్నవాడు కలిస్తే ఛా అనుకుంటే ఎలా? అందుకే వయసు వచ్చేదాకా ఆగాల. అందుకే వివాహ ఆలోచనలు కరెక్ట్ అయ్యేదాకా ఆగాల. అందుకే వివాహం గురించి సరి అయినటువంటి అవగాహన వచ్చేదాకా ఆగాల. అప్పుడు ప్రార్థనాపూరితంగా ఎంచుకోవాలి.
లోకరీత్యా రిలేషన్షిప్ గురించి నేను ఆర్గ్యూ చేయట్లా, విశ్వాసిగా రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నాను నేను. పెళ్ళి దేవుడు చేసేది, దేవుడి చిత్తం లేకుండా నువ్వు ఎలా డిసైడ్ అవుతావు? అందుకు రాంగ్ అంటున్నాను నేను, అందుకు బ్రేక్ చేసుకోమంటున్నాను నేను. ఓకే, అది విషయం. నెక్స్ట్ తూచ్ అటు ఇటు వెళ్తున్నాను. ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతుకుడి. అంటే ప్రాక్టికల్గా అసలు ఏం చేయాలి? ఏం చేయక్కర్లా, ఆయన రాజు అనుకొని ఆయన చెప్పిందే చెయ్యి. రాజ్యంలో ఉండేది ఎవడో రాజు, నువ్వే నా రాజువి. రాజా ఏం చేయమంటావు అని అడుగు రోజు పొద్దున్నే. ఆయన ఏం చేయమంటే అది చెయ్యి. సింపుల్గా ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇదే. ఆయన రాజు, నేను దాసుడిని, దాసురాల్ని. ఏం చేయమంటావు? నీ బాన్సన్ తెలంగాణ అయితే. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇదే. దేవుడు రాజు అయితే ఆయన ఏం చెప్తే అది చేయటమే ఆయన రాజ్యాన్ని మొదట ఎతకడం. ఓకే, అది విషయం. భార్యకు గుడ్ సర్వీస్ చేయాలంట, భార్యకు గుడ్ సర్వీస్ చేయాలంట. ఇష్టం కాని భర్తకు అంత ఇంట్రెస్ట్ భార్య చేయవలసిన పని. మీకు తెలుగు వచ్చా? ఓహో, భార్యకు గాడ్ సర్వీసా? భార్యకు గాడ్ సర్వీస్ ఏంటి? ఓహో, ఆవిడికి అర్థం. భార్యకు గాడ్ సర్వీస్ చేయాలి అని ఉంది, చేయాలంటే ఇష్టం. కానీ భర్తకు గాడ్ ఇంట్రెస్ట్ లేదు. భార్య చేయవలసిన పని ఏమిటి? ఏం చేయొద్దు, భార్యగా ఉండాలి. జాగ్రత్తమేనండి, ప్లీజ్ ప్లీజ్. నేను సరదాగా చెప్పినట్లు ఉంటుంది, కానీ ఐ గివ్ యూ ఎలాబరేట్. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే గాడ్ సర్వీస్ అంటే ఓ బైబిల్ పట్టుకొని వెళ్ళి ప్రసంగం చేస్తే గాడ్ సర్వీస్ అనుకుంటారు. ఇది చాలామందికి ఉన్నటువంటి రాంగ్ అండర్స్టాండింగ్. గాడ్ సర్వీస్ అంటే దేవుడు మనల్ని ఏ పని చేయమంటున్నాడో ఆ పని చేయటం గాడ్ సర్వీస్. మీకు ఒక చిన్న మాట చెప్తాను. యోసేపు ఐగుప్తు దేశంలో ఏ పని చేశాడైనా? ప్రధానమంత్రి, అంతే కదా. యోసేపుని బైబిల్ ఏమని పిలుస్తుంది? దేవుని సేవకుడు. దానియేలు ఏం పని చేసేవాడు? బబులోనికి ప్రైమ్ మినిస్టరు. దేవుడు ఏమని పిలుస్తున్నాడు? నా సేవకుడు అంటాడు. నెహెమ్యా ఏం చేసేవాడు? పారసీక దేశంలో గవర్నరు. దేవుడు ఏమంటాడు? నా సేవకుడు. ఎస్తేర్ ఏం పని చేసేది? పారసీక రాజుకి రాణి. దేవుడు నా సేవకురాలు అంటాడు. దావీదు ఏం చేసేవాడు? రాజు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి పనిని నమ్మకంగా చేయటమే గాడ్ సర్వీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు బైబిల్ పట్టుకొని సువార్త చెప్పడమే గాడ్ సర్వీస్ అనుకుంటే పొరపాటు. వీళ్ళెవ్వరు కూడా ఆ విధంగా సువార్త చెప్పిన వాళ్ళు కాదు. కానీ దేవుడు నా సేవకులు అన్నాడు. అది చేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ దేవుడు నిన్ను పిలిస్తే అది వేరే విషయం, ఇది చేయాలి. అయితే ఈవిడికి భర్త ఉన్నాడు, భర్తకి గాడ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. భర్తకి గాడ్ అంటే ఇంట్రెస్ట్ లేనప్పుడు భార్యగా ఆవిడ చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటి? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 7 వచనాలు బాగా చదివేయాలి. ఏముంటాయి సార్ దాంట్లో? ఏముంటుందంటే, అవిశ్వాసి అయినటువంటి భర్త ఉన్నప్పుడు భార్య ఏం చేయాలంటే ఆయనకి లోబడి జీవించి నీ యొక్క పవిత్రతను బట్టి, నీ యొక్క శ్రేష్ఠ జీవితాన్ని బట్టి మాటలు లేకనే నీ భర్త మారు పొందేటట్టు చూడు అన్నాడు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ సర్వీస్. గుర్తుపెట్టుకోండి, పెళ్ళైన వాళ్ళు భర్త అనుమతి లేకుండా, భార్య అనుమతి లేకుండా పరిచర్య చెయ్యకూడదు. దేవుడు ఎంత నిష్ఠగా మాట్లాడాడంటే, 1 కొరింథీ 7వ అధ్యాయం ఇందాక రెఫర్ చేశారు కదా, ఆ 7వ అధ్యాయంలో కొంచెం కిందకెళ్తే దేవుడు చెప్పే మాట ఎలా ఉంటుందో చూడండి. నువ్వు ఒకవేళ ఉపవాసం ఉండదలుచుకుంటే ముందు నీ భార్య దగ్గరికి వెళ్ళి, ముందు నీ భర్త దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకో. నేను 3 రోజులు ఉపవాసం ఉంటాను, నేను నీ దగ్గరికి రాను, నా జోలికి నువ్వు రావద్దు, నీ జోలికి నేను రాను, ఓకే అని ఆవిడ ఒప్పుకుంటే, ఆయన ఒప్పుకుంటే అప్పుడు ఉపవాసం ఉంటే నా దగ్గర రా. మీరు కావాలంటే చదువుకోండి. దాంట్లో 3 రోజులు ఉపవాస కూడికే దేవుడు పర్మిషన్ అడుగుతుంటే, సేవకి నా భర్త పర్మిషన్ లేకపోయినా, నా భార్య పర్మిషన్ లేకపోయినా వెళ్ళిపోతానంటే ఎలాగా? కుటుంబ విషయాల్లో అది పనిచేయదు. నెక్స్ట్, భర్త ఓన్లీ చర్చ్ చాలు అంటారు, కానీ భార్యకు పరిచర్య అంటే చాలా ఇష్టం. అంటే చర్చిలో పరిచర్య లేదా?
అంటే చర్చిలో ఉన్న వాళ్ళంతా ఎదవలా? వాళ్ళు పరిచారకులు కాదా? స్ట్రైట్ నా పదజాలం ఎలాగే ఉంటుంది. పరిచర్య గురించి ఈ వ్యక్తికి ఉన్నటువంటి డెఫినిషన్ రాంగ్. అందుకనే ఇలాంటి పరిస్థితి వస్తుంది. వేర్ వాజ్ జీసస్ ఫర్ 3 days? మా ఇంట్లోకి అయితే రాలేదా? ఎక్కడున్నాడో నాకు తెలియదు. తెలిస్తే నువ్వేం చేస్తావు? ఐఎమ్ సీరియస్. యేసుప్రభు వారు 3 రోజులు ఎక్కడున్నాడో తెలిస్తే నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? దానివల్ల నీకు వచ్చేది ఏంటి? మనకు అవసరమైందంతా కూడా దేవుడు చెప్పాడు, అవసరం లేనిది చెప్పలేదు. కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఆయన ఇచ్చాడు. ఆ చనిపోయిన తర్వాత ఏం జరిగిందో, ఒకటి, పరదేశ్ అనే ప్రాంతానికి వెళ్ళాడు. చచ్చిపోయి పరలోకంలోకి వెళ్ళాల్సిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. చచ్చిపోయి పరలోకంలోకి వెళ్ళాల్సిన వాళ్ళు, చచ్చిపోయి నరకానికి వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళిపోయారు నరకానికి. చచ్చిపోయి పరలోకంలోకి వెళ్ళాల్సిన వాళ్ళు పరదేశంలో ఎందుకున్నారంటే వాళ్ళు పరలోకంలోకి వెళ్ళలేరు కాబట్టి. ఎందుకు వెళ్ళారంటే ఎవడైనా పరలోకంలోకి వెళ్ళాలంటే యేసుప్రభు ముందు రక్తాన్ని చిందించాలి కాబట్టి ఆ రక్తాన్ని చిందించేదాకా వాళ్ళు వెయిటింగ్ రూమ్లో ఉన్నారు. ఇది ఎలా ఉంటుందంటే, మనం ట్రైన్ వస్తుందని స్టేషన్కి వెళ్ళిపోతాం, ట్రైన్ లేట్ అయింది అంటారు, అప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? వెయిటింగ్ రూమ్లో ఉంటాం. ప్యారడైజ్ అనేది వెయిటింగ్ రూమ్ లాంటిది. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, టికెట్ ఉంది వాళ్ళకే, వెయిట్ చేస్తున్నారు. అయితే ఎప్పుడైతే యేసుప్రభు వారు చనిపోయారో ఆయన ఆ వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు, బాబు ట్రైన్ రెడీ, ఎక్కేయండి అని. ఆ ట్రైన్ తీసుకొని పరలోకానికి వెళ్ళిపోయాడు ఆయన. ఈ కార్యం అయితే జరిగింది. ఇది మనకు తెలుస్తుంది. అర్థమైందా? ఎంత మట్టుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఆయన. ఇంతకు మించి ఏం జరిగింది నాకు తెలీదు, తెలియాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ ద బైబుల్ సే అబౌట్ ఉమెన్ పాస్టర్స్? బాగా అడిగారు క్వశ్చన్. ఇప్పుడు ఓ చిన్న మాట చెప్తాను చూడండి. 2 ఉంటాయి. ఒకటేంటంటే కుటుంబం, రెండోది ఏంటంటే ఆఫీస్. కుటుంబంలో ఉండేటువంటి పరిస్థితులు ఆఫీస్లో ఉండవు, ఆఫీస్లో ఉండేటువంటి పరిస్థితులు కుటుంబంలో ఉండవు. 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒకటి మీకు బాగా అర్థమయ్యేది, రెండోది నా అనుభవం నుంచి. 2 మీకు చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఒకటి, మన రాష్ట్రపతి గారి పేరేంటి? ముర్ముర్. అర్థమైంది కదా? ఆవిడెవరో మనకు రాష్ట్రపతి. ఆవిడకు భర్త ఉంటాడుగా, ఉన్నాడా లేడా తెలీదు, పోనీ ఉన్నాడు అనుకుందాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో హెడ్ ముర్మిరే భర్త కదా? మీకు అర్థమైంది? ఇప్పుడు అర్థమైందా మీకు? ఇదే ఆఫీస్ వేరు, ఇల్లు వేరు. ఆఫీస్లో ఉన్నది ఇంట్లో తీసుకొస్తానంటే ఎట్లాగా? 2 ఎగ్జాంపుల్ చెప్తా. మాకు పరిచర్య ఉంది. మా పరిచర్య పేరు రిడీమ్ మినిస్ట్రీస్. మా పరిచర్య పేరు. ఈ రిడీమ్ మినిస్ట్రీస్ ద్వారా మేము చేసేటువంటి పరిచర్య చాలా ప్రత్యేకమైనది. అంటే నపుంసకులు అంటారే, కొజ్జేవాళ్ళు, నపుంసకులు, హిజ్రాలు, వాళ్ళకి మేము చర్చిలు పెట్టాం. మాకు 11 చర్చిలు ఉన్నాయి. ఈ 11 చర్చిలకి పాస్టర్లు ఉన్నారు. ఈ చర్చిల్లో కేవలం మేము హిజ్రాస్కే సువార్త చెప్తూ ఉంటాం. గత 13 ఏళ్ళ నుంచి ఈ పరిచర్య జరుగుతుంది. ఈ పరిచర్య అంతటికి హెడ్ ఎవరో తెలుసా? మా ఆవిడ క్రిస్టీ రోజ్ గారు. ఆవిడ సిఇఓ. మాకు అప్పుడప్పుడు మీటింగులు జరుగుతాయి. సిఇఓ గారు మేము ఇలా కుర్చీలు వేసుకుంటే ఆవిడ అక్కడ కూర్చుంటుంది. నేను కూడా యువతలో కూర్చొని ప్రశ్నలు ఆవిడ అడిగితే మేము జవాబు చెప్తా. నేను ఆవిడకి మొగుడినే, కానీ బోర్డు మీటింగ్లో ఆవిడ నాకు బాస్. నీకు అర్థమైంది? ఇప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు నా ప్లేస్ వేరు, వర్క్లో ఉన్నప్పుడు నా ప్లేస్ వేరు. ఆ విషయం గుర్తుపెట్టాలి. కాబట్టి ఆ క్లారిటీ కనుక మనం ఉంటే కుటుంబ వ్యవస్థలో భర్తకు మించి ఇంకెవరు ఉండటానికి వీల్లేదు. భర్త అనేటువంటి ఆయన పైన ఉంటాడు, కింద భార్య ఉంటుంది. ఈ మైక్ తయారు చేసినోడు ఇదే నోటి దగ్గర పెట్టుకోవాలి, దాన్ని అక్కడ పెట్టాలి అన్నాడు. దాన్ని ఇక్కడ తీసుకొస్తా, దీన్ని అక్కడ తీసుకెళ్తానంటే పని అవ్వదు. ఈ మైక్ తయారు చేసేవాడు ఇక్కడ నీ పదాలు ఉండాలి అన్నాడు, ఇలా పెట్టుకుంటే పని అవ్వదు. ఎందుకంటే తయారు చేసినాడు అలా తయారు చేశాడు. భర్త కెప్టెను, భార్య కెప్టెన్ కింద ఉండాలి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ. భర్తకు ఒక ఆధిక్యతనిచ్చాడు కెప్టెన్ అని,
భర్తకు ఒక బాధ్యత ఇచ్చాడు, ఇంట్లో ఏం జరిగినా నిన్నే లెక్క అడుగుతాడని. ఆ రెండు ఉన్నాయి సమతుల్యంగా. కాబట్టి ఈ కాన్సెప్ట్ అర్థమైతే కనుక భార్య పాస్టర్గా ఉండొచ్చా లేదా అనేది చాలా ఈజీ అయిపోద్ది. రెండోది ఒక 200 సంవత్సరాల క్రితం ఆంధ్ర రాష్ట్రాన్ని 200 years బ్యాక్ ఆంధ్ర రాష్ట్రాన్ని ముక్కలు చేశారు. ముక్కలు ఎవరు? దేశాల వాళ్ళు ముక్కలు చేశారు. ఎలా ముక్కలు చేశారు చెప్తాను. అమెరికా నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఒక ముక్క చేశారు. అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఒక ముక్క చేశారు. ఏమన్నారంటే ఒంగోలు ఉంటుందా, ఒంగోలు నుంచి కిందంతా మేము చూసుకుంటాం అని ముక్క చేశారు. అర్థమైందా? ఆ ఒంగోలు దాటిన తర్వాత ఇంకో ముక్కని మేము చూసుకుంటాం అని అన్నారు. ఈ కృష్ణా నది దాటిన తర్వాత మేము చూసుకుంటాం అన్నారు ఒకళ్ళు. గోదావరి దాటిన తర్వాత మేము చూసుకుంటాం అన్నారు. ఇలాగ నదులు అడ్డు పెట్టుకొని మేము చూసుకుంటాం అన్నారు 200 ఏళ్ల క్రితం. ఎవరు సార్ వాళ్ళు అని అంటే, ఈ కృష్ణా నదికి అటు ఇటు మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని మేము చూసుకుంటాం అన్నదే ఇది జర్మనీ దేశానికి చెందినటువంటి లోత్రన్స్ వాళ్ళు. ఒంగోలు కిందంతా కూడా చూసుకుంటా ఉన్నది అమెరికా నుంచి వచ్చినటువంటి బ్యాప్టిస్ట్ వాళ్ళు. గోదావరి అవతల అవనిగడ్డ దగ్గర ఉంటుందే, కృష్ణ అవతల అవనగడ్డ దగ్గర నుంచి శ్రీకాకుళం దాకా చూసుకుంటానన్నది కెనడా నుంచి వచ్చినటువంటి బ్యాప్టిస్ట్ వాళ్ళు. ఒక్క కెనడా బ్యాప్టిస్ట్ వాళ్ళ గురించి మీకు చెప్తా. కెనడా బ్యాప్టిస్ట్ ఒక జిల్లా ఒక రాష్ట్రం, ఒంటారియో అనేటువంటి రాష్ట్రం నుంచి దగ్గర 200-300 మంది మిషనరీలు పంపించారు అవనిగడ్డ దగ్గర నుంచి శ్రీకాకుళం దాకా పరిచయం చేయడానికి. వాళ్ళ పరిచర్కి పేరు ఏంటంటే సిబిసిఎన్సి అంటే ఏంటి చెప్తా. కెనేడియన్ బ్యాప్టిస్ట్ చర్చెస్ ఫర్ నార్దర్న్ సర్కార్స్, అది వాళ్ళ పేరు. అయితే మిషనరీలు పంపించారు కదా, వాళ్ళ మిషనరీ లిస్ట్ అంతా చూస్తే 73% మంది అమ్మాయిలనే పంపించారు. 73% మంది అమ్మాయిల్ని పంపించారు. వాళ్ళు ఎక్కువ పరిచయం చేశారు, వాళ్ళు ఎక్కువ సంఘాలని స్థాపించారు, వాళ్ళు ఎక్కువ స్త్రీలను చేరుకోగలిగారు. దానికి మనం ఏం చేస్తాం? వాళ్ళ చేసిన పరిచర్ను కొట్టిపడేస్తామా? కొట్టిపడేయలేం. 3 సంవత్సరాల క్రితం అమెరికాలో పోర్ట్లాండ్ అనేటువంటి ఊరిలో ఒక మిషనరీని కలవడానికి వెళ్ళాను. ఆమె వయసు అప్పుడు 95. అమెరికాలో ఉండేది అమెరికా ఆవిడే, 95 ఏళ్ళు, తెల్లవిడే. ఆవిడ రూమ్కి వెళ్ళా. ఆమె పెళ్లి చేసుకోకుండా ఒక్కతే ఉన్నది, 95 ఏళ్ళు ఆవిడే. సింగిల్ బెడ్రూమ్ హౌస్. ఇంట్లోకి వెళ్ళా. ఇంట్లో అంతా భారతదేశపు జెండాలు, తెలుగుదేశం అంటే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉన్నాయి. వెళ్ళి ఆవిడ పక్కన కూర్చున్న ఆంటీ అని, ఆవిడ పేరు బాయర్. ఆవిడ పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను. నేను ఇంగ్లీష్లో ప్రశ్నలు అడుగుతుంటే ఆవిడ తెలుగులో జవాబు చెప్తుంది. ఆమెను ప్రశ్న అడిగాను, మీరు ఇండియాకి ఎప్పుడు వచ్చారని. 52లో. మీరు ఎప్పుడు దాకా ఇండియాలో ఉన్నారు? 86 దాకా. ఆమె, నేను డాక్టర్గా వ్యవహరించాను, నెల్లూరులో ఆసుపత్రి నేనే కట్టాను, నా పేరట అక్కడ ఒక చర్చి కూడా ఉంది నా పేరున అన్నది. ఆంటీ, మీరు ఆ 30 సంవత్సరాల కాలంలో ఎన్ని ఆపరేషన్లు చేస్తుండి ఉంటారంటే 36,000 దాకా లెక్క పెట్టాను బాబు అన్నది. 36,000 ఆపరేషన్లు చేసింది. అంటే మీరు డాక్టర్ కదా, మీరు ఆపరేషన్లు చేశారు కదా, మీ పేరట ఎందుకు చర్చి కట్టారండి అని అంటే 15 సంఘాలు స్థాపించానయ్యా నేను అన్నది. ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను చెప్పండి? వాదోపాదముల దగ్గర మనం కొట్టుకొని సద్దామా? చరిత్ర తుడిపేద్దామా? ఆలోచించండి. ఓకే, దేవుడు స్త్రీ పురుషుల్ని ఇద్దరిని కూడా తన స్వరూపంలో తెచ్చుకున్నాడు. నెంబర్ 1. ఇద్దరు పాపం చేసి దేవుడికి దూరం అయ్యారు. నెంబర్ 2. ఇద్దరు నరకపాత్రులు అవుతున్నారు. నెంబర్ 3. ఇద్దరు కోసం దేవుడు ప్రేమించి శిలువ మీద చచ్చిపోయాడు. నెంబర్ 4. నెంబర్ 5, ఇద్దరికి రక్షణ ఇచ్చాడు. నెంబర్ 6, ఇద్దరికి వరాలు ఇచ్చాడు. నెంబర్ 7, ఇద్దరికి పరలోకంలో స్థానం కల్పించాడు. ఏం తేడా ఉంది మగవాళ్ళకి ఆడవాళ్ళకి? కుటుంబంలో ఉండాల్సిన కాన్సెప్ట్ని అక్కడే ఉంచండి. ఇలా ఆలోచిస్తే బాగుంటుంది. లాస్ట్ క్వశ్చన్. సారీ అన్న, ఈ క్వశ్చన్ అడగడానికి నాకు ధైర్యం సరిపోవట్లేదు, కానీ నా జీవితానికి మీరు ఇచ్చే ఆన్సర్ చాలా ఉపయోగపడుతుంది. బాగుంది నా సెంటిమెంట్, ఆ ఫీల్ తీసుకొచ్చాను.
ఒక అమ్మాయిని ప్రేమించాను, తనకు సెక్షువల్ రిలేషన్ చేశాను, పెళ్లి చేసుకుందామనే ఉద్దేశంతో. కానీ దేవుడు అనేక పర్యాయాలు వదిలేయమని చెప్పినా నేను అలా చేయలేకపోయాను. ఆ అమ్మాయితోనే ఉంటూ వచ్చాను. పేరెంట్ సెక్షువల్ రిలేషన్లో ఉన్నా అని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను, కానీ అది కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది. నేను చేసింది తప్పే అర్థమవుతుంది. చాలా దూరం వెళ్ళిపోయాను. ప్లీజ్ ఆన్సర్ మీ. తనను వదిలేస్తే దేవుడు నన్ను క్షమిస్తాడా? ఆ అమ్మాయిని వదిలేయద్దు, ముందు దేవుని పట్టుకో. ఆ అమ్మాయిని వదిలేయద్దు, ముందు దేవుని పట్టుకో. దేవుడితో మాట్లాడు, ప్రభా నన్ను ఏం చేయమంటావు అని. దేవుడిచ్చే సలహాను తీసుకో, నేనిచ్చే సలహా కాదు. దేవుడిచ్చే సలహా తీసుకో. ఇంత దూరం వచ్చింది కదా, దేవుడి దగ్గరకు వచ్చి దేవుడిని అడుగు. బట్ వన్ థింగ్, దేవుడికి దగ్గర అవ్వాలి. దేవుడికి దగ్గర అవ్వాలి అనుకున్నప్పుడు ఆ అమ్మాయి పోతుందేమో, ఆ అమ్మాయి ఉంటుందేమో, అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు. ఇఫ్ యూ క్యాన్ కమ్ క్లోజ్ టు గాడ్, దేవుడు నీకు ధైర్యం ఇస్తాడు. నా ఉద్దేశ ప్రకారం దేవుడు 90% నిన్ను వదిలేయమని అంటాడు. 90% వదిలేయమంటాడు. ఎందుకనంటే నువ్వు ఆ తప్పు చేసి ఇంకా పెళ్లి చేసుకోలేదు కదా. ఆ నరకంలో లేకపోతే ఆ దేవుని చిత్తం బయట ఆ జీవితాన్ని కొనసాగించకంటే దాన్ని వదిలేసి ఫ్రెష్ లైఫ్ దేవుడు బహుశా ఇవ్వచ్చు. బట్ ఐఎమ్ నాట్ షూర్. దేవుడిని అడుగు. వితౌట్ కన్సల్టింగ్ గాడ్, వితౌట్ బికమింగ్ క్లోజ్ టు గాడ్, దేవుడికి దగ్గర కాకుండా ఆ పని మాత్రం చేయొద్దు. అయ్యగారు ఇంకా ఉందా కాగితం? థ్యాంక్ గాడ్.